అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి లాకెట్ మర్మం 8వ భాగం. రాజు మధుసూదనరావు వేషంలో వెళ్ళిన తర్వాత డిటెక్టివ్ యుగంధర్ తన ల్యాబొరేటరీ గదిలోకి వెళ్ళాడు. 2 రేడియో రిసీవింగ్ సెట్స్ స్విచ్ ఆన్ చేసి కూర్చున్నాడు. మధుసూదనరావు కారులో వెళ్తున్న రాజు మాటలు ఒక రేడియోలోంచి, అతని వెనక వ్యాన్లో వెళ్తున్న ఇన్స్పెక్టర్ మాటలు 2వ రేడియోలోంచి వినపడుతున్నాయి. తురకల సత్రం దగ్గర రాజు పెట్రోల్ బంక్లో ఉత్తరం తీసుకుని అందులోని విషయాలు స్వరాజ్యరావుకి చెప్పటం యుగంధర్ విన్నాడు. తన వెంట రావద్దని రాజు ఇన్స్పెక్టర్కి చెప్పటం, వాళ్ళిద్దరూ ఘర్షణ పట్టడం విని యుగంధర్ నవ్వుకున్నాడు. చివరికి ఒక ఒప్పందానికి వచ్చాక రాజు కారు నడుపుతూ ఊపిరి ఆపకుండా చెట్లని రోడ్డుని వర్ణించటం విని మరీ నవ్వుకున్నాడు. తర్వాత రాజు కారు ఆగటం, స్వరాజ్యరావు కంగారుగా పిలవటం, 2 నిమిషాల తర్వాత ఆ పిలుపు కూడా ఆగిపోవటం విన్నాడు. యుగంధర్ గుండె వేగంగా కొట్టుకుంది. రాజు చాలా దురుసు మనిషి. ఏం చేశాడో? బల్ల సొరుగులోంచి 2 పిస్తోళ్లు తీసి జేబులో పెట్టుకుని పరిగెత్తుతూ బయటికి వెళ్ళి క్రిజ్లర్ కారు ఎక్కి 60 మైళ్ళ స్పీడును నడిపాడు. మైలురాళ్లు వెనక్కిపోతున్నాయి. రోడ్డును మింగేస్తోంది కారు. యుగంధర్కి ఆ వేగం చాలలేదు. యాక్సిలేటర్ని కాలుతో ఇంకా అదిమాడు. కారు మరింత వేగంగా పరిగెడుతోంది. మలుపులు తిరుగుతున్నప్పుడు టైర్లు కొయ్యో అని అరుస్తున్నాయి. సరిగ్గా 30 గంట పట్టింది. బ్రేక్ వేసి పోలీస్ వ్యాన్ వెనక కారు ఆపాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, కొందరు పోలీసులు యుగంధర్ కారు చుట్టూ చేరారు. ఏం జరిగింది? రాజేడి అడిగాడు యుగంధర్ ఆతృతతో. స్వరాజ్యరావు జరిగింది చెప్పాడు. రోడ్డుకి అడ్డంగా ఉన్న బండ దగ్గరికి తీసుకెళ్లి నేల మీద ఉన్న రక్తం చూపించాడు. తరుముకుని వెనకే ఎందుకు వెళ్ళలేదు అడిగాడు యుగంధర్ అసహనంతో. స్వరాజ్యరావు కాగితం ఇచ్చి, ఈ ఉత్తరం ఈ బండ మీద ఉంది, ఎగిరిపోకుండా ఒక రాయి దాని మీద పెట్టాడు అన్నాడు. యుగంధర్ కాగితం మడత విప్పాడు. రాజు నా చేతుల్లో చిక్కాడు. రాజు ప్రాణాలతో బతికి బయటపడాలంటే మీరిక్కడే ఆగిపోండి. నా వెనకే నన్ను తరుముకుంటూ వచ్చారా? అతన్ని చంపేయవలసి వస్తుంది. అతన్ని కూడా తీసుకుని ఎలా పారిపోగలను? మీ ఇష్టం. వీడు అన్నిటికీ తెగించిన మనిషి. అన్నంత పని చేస్తాడు. మనుషులని చంపటానికి కాస్త అయినా సంకోచించే మనిషిలా లేడు. అందుకని ఇక్కడే ఆగిపోయాం అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ మొహం పాలిపోయింది. అతని కళ్ళ ముందు చాలా దృశ్యాలు ఒకదాన్ని తరుముకొని ఇంకొకటి కనిపిస్తున్నాయి. తన ఇంటి ముందు హత్య చేయబడిన మనిషి, కాల్చి చంపబడిన వకీలు, పిస్తోలు గుండు తగిలి ఆసుపత్రిలో ఉన్న సరోజ యుగంధర్కి చెమట పట్టేసింది. రాజును ప్రాణాలతో మళ్ళీ తను చూస్తాడా? ప్లిమత్ కారులో వచ్చింది మధుసూదనరావు కాడని, అతను రాజని ఆ దుర్మార్గుడికి ఎలా తెలిసింది? బండకు అవతల ఎక్కడైనా కారు టైర్లు గుర్తులున్నాయేమోనని జాగ్రత్తగా పరీక్ష చేసి చూశాడు యుగంధర్. లేవు. అడుగు జాడల కోసం వెతికాడు. రాజు అడుగు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను పడిపోయిన చోటు తెలుస్తూనే ఉంది. అక్కడ రక్తం కనిపిస్తోంది. ఆ దొంగ అడుగు జాడలు ఇవి. కనీ కనిపించకుండా ఉన్న ఆ గుర్తులు అడుగు జాడలేనా? యుగంధర్ జేబులోంచి భూతద్దం తీశాడు. మోకాళ్ల మీద వంగి నేల మీద గుర్తులను పరీక్ష చేశాడు. దొంగ రబ్బరు బూట్లు వేసుకున్నాడు. అవి హీల్స్ లేని సాఫీ బూట్లు. అందుకే జాడలు స్పష్టంగా లేవు. రాజుని మోసుకెళ్ళాడు. అందుకే ఆ బండ నుంచి రోడ్డు పక్కకు వెళుతున్న జాడలు కొంచెం స్పష్టంగా ఉన్నాయి. ఆ జాడలు చూస్తూ యుగంధర్ రోడ్డు పక్కనున్న పొదల్లోకి వెళ్ళాడు. పొదల మధ్య నుంచి ఆ దొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను మంచి బలశాలి అయి ఉండాలి. లేకపోతే రాజును మోసుకుని ఎలా పరిగెడతాడు? 100 గజాలు పొదల మధ్య నుంచి వెళ్ళాక ఒక చోట జాడలు ఆగిపోయాయి. అక్కడ 2 టైర్ల గుర్తులు ఒకదాని వెంట ఒకటి ఉన్నాయి. మోటార్ సైకిల్. ఆ టైరు గుర్తులు చూస్తూ యుగంధర్ నడిచాడు. అతని వెనకే ఇన్స్పెక్టర్ నడుస్తున్నాడు. పొదల మధ్య నుంచి వెళ్ళింది మోటార్ సైకిల్. యుగంధర్ ఆ గుర్తులు చూసుకుంటూ పరిగెత్తాడు. అవి యుగంధర్ని ఆ బండికి 4 పర్లాంగుల దూరంగా మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్ళాయి. అక్కడి నుంచి మోటార్ సైకిల్ రోడ్డు మీద వెళ్ళినట్టు గుర్తుల వల్ల తెలిసింది. ఇన్స్పెక్టర్, అడ్డంగా ఉన్న బండ తీయించేసి మీ వ్యాన్ను తీసుకురండి, నేను ఇక్కడే ఉంటాను. వెంటాడదామా అడిగాడు ఇన్స్పెక్టర్. ఆ దొంగ రాజును చంపేయదలుచుకుంటే ఈ పాటికే చంపేసుంటాడు. రాజును ప్రాణాలతో ఉంచాడు అంటే దానికి ఒక కారణం ఉండుండాలి అన్నాడు యుగంధర్. యుగంధర్ గొంతు కొద్దిగా బొంగురు పోయింది. స్వరాజ్యరావు తల వంచుకున్నాడు. రాజుకి ఏ ఆపద రాకుండా ఉండటానికే తనను వెళ్ళమన్నాడు యుగంధర్. తన అసమర్థత వల్ల రాజు హంతకుడికి చిక్కాడు. యుగంధర్కి రాజు అంటే ఎంత ప్రాణమో, వాళ్ళిద్దరిది ఎన్నేళ్ల సాహచర్యమో స్వరాజ్యరావుకు తెలుసు. తల వంచుకున్నాడు.
యుగంధర్ స్వరాజ్యరావు దగ్గరికి వెళ్ళి వీపు మీద తట్టి, మీరు మాత్రం ఏం చేస్తారు? రాజు చెప్పినా వినకుండా మొండి ధైర్యం చేశాడు. ఆ దొంగ ఎత్తుకి పై ఎత్తేశాడు అన్నాడు. క్షణంలో వ్యాన్ తెస్తానన్నాడు. స్వరాజ్యరావు వెనక్కి పరిగెత్తాడు. ఇక రాజు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచానని అనుకుంటున్నానా అని ఒక అరనిమిషం ఆలోచించాడు. కళ్ళు తెరిచినా మూసినా ఒకటిగానే ఉంది. కటిక చీకటి, ఏమీ కనిపించడం లేదు. తనెక్కడున్నాడు, ఏమైంది? అంతా జ్ఞాపకం వచ్చింది అతనికి. రోడ్డుకి అడ్డంగా బండ ఉండటం, తను కారు దిగటం, తన తల మీద ఎవరో వెనక నుంచి కొట్టడం. ఆ తర్వాత ఏమైంది? ఆ కొట్టిన మనిషి తనని ఇక్కడికి తీసుకొచ్చి ఉండాలి. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఏమయ్యాడు? వెనకే వస్తున్నాడు కదా. వెనక రావద్దని తను స్వరాజ్యరావుకు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. తను శత్రువుల చేతికి చిక్కాడు. శత్రు వ్యూహంలో పడ్డాడు. అది ఒకందుకు మంచిదే. తనను చంపకుండా ఇంతవరకు ప్రాణాలతో ఉంచడానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. ఏమిటది? తన పక్కన ఎవరో ఊపిరి పీలుస్తున్నారు. తనతో ఆ గదిలో మరెవరో ఉన్నారు. ఎవరు? రాజు లేచి కూర్చున్నాడు. తల 1000 ముక్కలవుతున్నట్టుగా బాధగా ఉంది. చేత్తో తల తడిమి చూసుకున్నాడు. తల వెనక వైపు రక్తం గడ్డగట్టి పెద్ద బొడిపి కట్టింది. రక్తం గడ్డగట్టిందంటే తను చాలాసేపు స్పృహ లేకుండా ఉన్నాడన్నమాట. జేబులు తడుముకున్నాడు. పిస్తోల్ లేదు, సిగరెట్ లైటర్ లేదు, సిగరెట్లు లేవు, జేబు రుమాలు కూడా లేదు. మంచం మీద నుంచి లేచి గది మధ్య నిలబడ్డాడు. చీకటికి కళ్ళు అలవాటు పడ్డాయి. గదంతా కలియ చూశాడు. ఒక పక్క తలుపుంది. కిటికీ ఎక్కడా కనిపించడం లేదు. ఉన్నా మూసి ఉంటుంది. ఇంకో మంచంలాగా మసకగా కనిపిస్తున్న వైపు నుంచి ఊపిరి పీల్చుకున్న చప్పుడు వస్తోంది. రాజు నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళాడు. మంచం మీదకి వంగి చూశాడు. ఎవరో పడుకునున్నారు. మరింత జాగ్రత్తగా చూశాడు. ఎవరో స్త్రీ. ఆమె ఎవరో ఊహించగలిగాడు. స్వర్ణలత గారు తగ్గు స్థాయిలో పిలిచాడు. ఆమె పలకలేదు. మళ్ళీ ఇంకొంచెం గట్టిగా పిలిచాడు. అయినా పలకలేదు. నెమ్మదిగా ఆమె భుజం మీద తట్టాడు. ఆమె కదలలేదు. కొంచెం గట్టిగా భుజాన్ని పట్టుకుని ఊపాడు. అయినా ఆమె లేవలేదు. ఆమె ఎందుకు లేవలేదు? అర్థమైంది. ఏమైంది? ఊపిరి పీలుస్తూనే ఉంది. రాజు పైకి చూశాడు. కప్పు నుంచి ఏదో వేళ్లాడుతోంది. ఎలక్ట్రిక్ దీపం అయి ఉండాలి. ఎక్కడో స్విచ్ ఉండాలి. నెమ్మదిగా గోడ దగ్గరికి వెళ్ళాడు. గోడను 2 చేతులతో తడిమి చూశాడు. చేతికేమీ తగలలేదు. గోడను 2 చేతులతో తడుముతూ గోడ పక్కనే నడిచాడు. గదికి 2 వైపులా ఉన్న గోడలను దాటి 3వ వైపుకి వెళ్ళాక స్విచ్ దొరికింది. స్విచ్ నొక్కాడు. క్లిక్ మంది, కానీ వెలగలేదు. నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళాడు. మంచం మీద కూర్చుని ఆలోచించసాగాడు. ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటపడటం ఎలా? అంతలో టఫీమని చప్పుడైంది. ఏమిటది? ఏదో పడింది. ఎవరైనా ఏదైనా విసిరేశారా? ఎక్కడ పడింది? రాజు మంచం మీద నుంచి దిగాడు. స్వర్ణలతను మళ్ళీ లేపి చూడాలనుకుంటూ ఆమె మంచం దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజం మీద చేయి వేసి నెమ్మదిగా తట్టాడు. తడుతున్నప్పుడు అతని చేతికి మెత్తగా ఏదో తగిలింది. అదేమిటి? స్వర్ణలత ఒళ్ళు కాదు. అంత చీకట్లోనూ ఆ మెత్తనిది నల్లనిది ఇంకా నల్లగా కనిపించింది. పొడుగ్గా సరసరా కదిలింది. రాజు చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. అదే సమయానికి స్వర్ణలత మేల్కొని చెయ్యి కదిపింది. ఆమె చెయ్యి కదిలేసరికి ఆ నల్లనిది మెత్తనిది బుస్సుమంది. అది పాము. ఆ పాము పైనుంచి పడినప్పుడే టపీమని చప్పుడైంది. స్వర్ణలతను కాటేస్తుంది. ఇదంతా రాజు మెదడులో మెరుపులా మెరిసింది. ధైర్యం చేశాడు. చటుక్కున పామును ఒక్క లాగులాగి గిరాటేశాడు. ఆ చీకట్లో చూడక పాము తలపట్టుకునుంటే ఏమయ్యేదో, కానీ అదృష్టం అనేది ఉంది. చీకట్లో కూడా రాజు పాము తోకనే పట్టుకుని చటుక్కున లాగి అవతల బారేశాడు. పాము దబీమని అవతల పడింది. ఒక్క గంతులో మంచం మీదకెక్కి కూర్చున్నాడు రాజు. స్వర్ణలత కెవ్వున కేకేసింది. తన మంచం మీద పాముందని, ఎవరో చీకట్లో తన మంచం దగ్గరికి వచ్చారని మత్తులోంచి మేల్కొన్న ఆమెకు స్ఫురించింది. గజగజ వణుకుతోంది. భయం లేదు. నేను రాజుని, డిటెక్టివ్ని. పాముని అవతల పారేశాను అన్నాను గట్టిగా. రాజుని ఏదో అడగాలనుకుంది, కానీ భయంతో మాట పెగలటం లేదు. మిమ్మల్ని విడిపించడానికి మేము ప్రయత్నించాం, నన్ను బంధించి తెచ్చారు అని రాజు చెప్పుకుపోతున్నాడు ఆమె భయం తొలగించడానికి. అంతలో ఎవరో తలుపు తెరుస్తున్న చప్పుడైంది. ఎవరితను? తనను ఎత్తుకొచ్చిన మనిషా? హంతకుడా? దీపం తీసుకుని గదిలోకి వస్తాడా? పామును తను అటు విసిరేశాడు. చూసుకోకుండా పాము మీద కాలేస్తాడేమో. పాము అతన్ని కాటేస్తుందేమో. గదిలో పాముంది, జాగ్రత్త. దీపం తీసుకుని మరీరా అని కేక వేసి అతన్ని హెచ్చరించాలా? లేక మాట్లాడకుండా ఊరుకుంటే అతన్ని పాము కాటేస్తే తర్వాత తను స్వర్ణలత తప్పించుకుని పారిపోవచ్చు. ఆ వస్తున్నది హంతకుడే అని ఏమిటి నిశ్చయం? ఎవరో అమాయకుడై ఉండొచ్చు. స్వర్ణలత కేక విని వచ్చి ఉండొచ్చు. హంతకుడైనా తన్నే హెచ్చరించకుండా ఊరుకోవటం న్యాయమా? పామున్నది అని అరవాలా? అరవకూడదా?
త్వరగా నిశ్చయించాలి. అతను తలుపు తీసేస్తున్నాడు. ఏం చేయాలి? రాజు సందిగ్ధంలో పడ్డాడు. ఇక వ్యాన్ హెడ్లైట్స్ వెలుగులో రోడ్డు మీద మోటార్ సైకిల్ టైరు గుర్తులు చూసుకుంటూ వెళ్ళారు యుగంధర్, స్వరాజ్యరావు. 1 మైలు వరకు ఆ గుర్తులు బాగానే కనిపించాయి. తర్వాత కనిపించలేదు. వ్యాన్ ఆపి రోడ్డును పరీక్షగా చూశాడు. మోటార్ సైకిల్ రోడ్డు పక్కనున్న గడ్డి మీద నుంచి వెళ్ళింది. బాగా ఎండిపోయిన గడ్డి కావటం వల్ల గడ్డి మీద గుర్తులేం లేవు. టైరు గుర్తుల ఆధారంతో మనం వస్తామని తెలిసే చటక్కన సైకిల్ గడ్డి మీద నడిపించాడు. పదండి, మరెక్కడైనా కనిపిస్తాయేమో జాడలు అన్నాడు యుగంధర్. వ్యాను వెళ్తోంది. యుగంధర్ రోడ్డు మీద చూస్తూనే ఉన్నాడు. కానీ మోటార్ సైకిల్ గుర్తులు మళ్ళీ రోడ్డు మీద ఎక్కడా కనిపించలేదు. ఆ హంతకుడు చాలా తెలివైనవాడు కావటం వల్ల యుగంధర్ ఏ విధంగా పరిశోధన చేస్తాడో ఊహించి అందుకు తగినట్టుగా సంచరిస్తున్నాడు. మోటార్ సైకిల్ జాడలు ఎక్కడా లేవు. వెనక్కి తిరుగుదామా అడిగాడు స్వరాజ్యరావు. వద్దు, ఆలంగాడులో రాజుని ఒక కొట్టు వద్దకు వెళ్ళమన్నాడుగా, అక్కడికి వెళ్దాం. పోలీస్ వ్యాను తన కొట్టు ముందు ఆగ్గానే ఆ కొట్టు యజమాని బెదిరిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి వ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. రాజు అనే అతనికి ఎవరైనా ఏదైనా ఉత్తరం ఇచ్చారా అని అడిగాడు యుగంధర్. లేదండి, రాజు కాదండి. మరెవరికి? యుగంధర్కి ఇవ్వమని ఇచ్చారా? అవునండి, నేనే యుగంధర్ని. ఏది ఆ ఉత్తరం? కొట్టు అతను లోపలికి పరిగెత్తుకొచ్చి క్షణంలో కవర్ తీసుకుని తిరిగి వచ్చాడు. యుగంధర్ ఆతృతతో ఆ కవర్ తీసుకుని చింపాడు. మిస్టర్ యుగంధర్, మీకు ఇదివరలో చాలాసార్లు హెచ్చరిక చేశాను. నా విషయాల్లో జోక్యం కల్పించుకోవద్దని చెప్పాను. మీరు నా హెచ్చరిక లెక్క చేయలేదు. మీ అసిస్టెంట్ రాజు, సినిమా తార స్వర్ణలత ఇద్దరూ నాకు బందీలుగా చిక్కారు. వాళ్ళిద్దరిని ఎక్కడ దాచానో మీరు తెలుసుకోలేరు. నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళని నేను కనికరించను. ఇప్పటికే చాలామందిని హత్య చేశాను, అది మీకు తెలుసు. ఇంకా కొందరిని హత్య చేయటం అంత కష్టం కాదు. ఒకరిని హత్య చేసినా 100 మందిని హత్య చేసినా శిక్ష ఒకటే. కనుక నేను జంకవలసిన అవసరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ మీద కానీ, మీ అసిస్టెంట్ రాజు మీద కానీ, సినిమా తార స్వర్ణలత మీద కానీ నాకేమాత్రం ద్వేషం లేదు. రాజును చంపడం వల్ల నాకు వచ్చే లాభమూ లేదు. కానీ మీరు జోక్యం కల్పించుకోవటం మానకపోతే రాజును చంపవలసి వస్తుంది, మిమ్మల్ని చంపవలసి వస్తుంది. నా చేతుల్లో చిక్కనని మీకు నమ్మకం ఉండొచ్చు. చిక్కిన రాజు సంగతి ఆలోచించండి. ఆ లాకెట్ నా చేతికి దొరికిన మరుక్షణం రాజుని, స్వర్ణలతని వదిలేస్తాను. ఆ లాకెట్ కోసం నేను ఎంత శ్రమ పడుతున్నది మీకు తెలుసు. ఆ లాకెట్ వెతికి తెచ్చి నాకు ఇవ్వమని మిమ్మల్ని కోరటం లేదు. మీ దగ్గర లేదని నాకు తెలుసు. నేను కోరేదల్లా మీరు జోక్యం కల్పించుకోకుండా ఉండమని మాత్రమే. నా ఈ హెచ్చరిక మీరు నిర్లక్ష్యం చేస్తే 2 నిండు ప్రాణాలు బలిచ్చిన వారవుతారు. ఆ ఇద్దరిలో మీ రాజు ఒకడు. యుగంధర్ ఆ ఉత్తరం చదివి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఏమీ చేయలేని కోపంతో యుగంధర్ పళ్ళు పటపటా కొరికాడు. రాజు ఆ దుర్మార్గుడికి చెక్కిన మాట నిజం. మనిషి ప్రాణం అంటే ఇసుమంతైన లెక్కలేదు ఆ దుర్మార్గుడికి. అది నిజమే, అతనిది ఉత్త బెదిరింపు కాదు. యుగంధర్ గారు, మనం వెనక్కి తిరుగుదామా అడిగాడు స్వరాజ్యరావు. రాజు అంటే స్వరాజ్యరావుకి చాలా మమకారమే. ఈ ఉత్తరం నీకెవరిచ్చారు అడిగాడు యుగంధర్ ఆ కొట్టతన్ని. ఎవరో ఒక అతను మోటార్ సైకిల్ మీద వచ్చాడండి. 5 రూపాయలు ఇచ్చాడు నాకు. యుగంధర్ అనే పెద్ద మనిషి వస్తాడని ఆయనకి ఉత్తరం ఇవ్వమని చెప్పాడు. ఎలా ఉన్నాడు అతను? చూడలేదండి. ఎందుకు చూడలేదు? చీకట్లో చెట్టు కింద మోటార్ సైకిల్ ఆపి నన్ను కేకేశాడు. వెళ్ళాను. అతని గొంతు ఎలా ఉంది? కీచుగా ఉంది. మోటార్ సైకిల్ నెంబర్ చూసావా పోని? లేదండి. ఎటు వెళ్ళాడు? మీరొచ్చిన దారినే వెళ్ళాడు. ఇంకా అరగంట కాలేదు. మీకు ఎదురుబడే ఉండాలి. సరే, వెనక్కి పోదామన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్తో. వ్యాను బాగా స్పీడ్గా వెళ్తోంది. యుగంధర్ పరధ్యానంగా ఉన్నాడు. ఆ దుర్మార్గుడు లాకెట్ సంపాదించి రాజును వదిలేంత వరకు తను గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా? అతన్ని పట్టుకునేందుకు తను ప్రయత్నం చేస్తే రాజును బలిస్తాడా? చటుక్కున వ్యాన్ ఆగింది. యుగంధర్ ఆ అదురుకి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తెప్పరిల్లాడు. ఏమిటి, ఏమైంది అడిగాడు. మోటార్ సైకిల్ గుర్తులు ఇటు వెళుతున్నాయి అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్, స్వరాజ్యరావు వ్యాన్ దిగి రోడ్డు మీద నిల్చున్నారు. రోడ్డు కుడివైపున చేలల్లోంచి ఒక బాట ఉంది. ఎద్దుబళ్ళు వెళ్ళే బాట అది. ఆ బాట మీద స్పష్టంగా మోటార్ సైకిళ్ళకు టైర్ల గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులను బట్టి ముందుకు వెళ్ళటమా లేక వెనక్కి వెళ్ళిపోవటమా? ఆ దుర్మార్గుడి హెచ్చరిక లక్ష్య పెట్టకుండా అతన్ని వెంటాడటమా లేక రాజు ప్రాణాలతో బతికి బయటపడేంత వరకు ఊరుకోవటమా? ఏం చేయాలి? ఆ ఇద్దరు డిటెక్టివ్లు సందిగ్ధంలో పడి అక్కడే నిల్చున్నారు. ఇక తలుపు కీచుమని తెరుచుకుంది. కానీ గదిలోకి వెలుగు రాలేదు. ఆగు, లోపలికి రాక కేకేశాడు రాజు. ఏ, నీ చేతిలో పిస్తోల్ ఉందా అడిగాడు తలుపు దగ్గరున్న మనిషి. గదిలో పాముంది. పామా? అవును. ఏ మూల ఉందో కూడా తెలీదు.
తలుపు దగ్గరున్న మనిషి చేతిలో టార్చి వెలిగింది. అతని రెండో చేతిలో పిస్తోల్ ఉంది. టార్చి వెలుగు గదిలో పడింది. ఆ మనిషి వెనక ఉండటం వల్ల అతను స్పష్టంగా కనిపించలేదు రాజుకి. టార్చి వెలుగు గది నలుమూలలా వేశాడు అతను. తలుపు పక్కన చుట్టుకుని పడుకుంది పాము. టార్చి వెలుగు మీద పడగానే బుస్సుమని పడగలెత్తింది. అతని చేతిలో పిస్తోలు పేలింది. పాము పడిపోయింది. థ్యాంక్స్ రాజు అన్నాడు ఆ మనిషి. రాజు ఏమీ మాట్లాడలేదు. అతను గదిలోకి వచ్చాడు. మరొకసారి జాగ్రత్తగా గదంతా టార్చి వెలుగుతో పరీక్ష చేసి ఇక పాములు లేవులే అని నవ్వి, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు గొప్ప మేధావి అయి ఉండాలి అనుకున్నాను. నువ్వు చాలా పొరపాటు చేసావు అన్నాడు. ఏమిటది? గదిలో పాము ఉందని నాకు చెప్పు ఉండకూడదు. ఎందువల్ల అడిగాడు రాజు. చూసుకోకుండా పాము మీద తప్పకుండా కాలేసేవాడిని. పాము నన్ను కాటేసేది. మీ ఇద్దరు పారిపోయి ఉండొచ్చు. రాజు నవ్వాడు. నీ నుంచి తప్పించుకోవాలంటే పాములు తేళ్ళు నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఆ వచ్చిన మనిషి నవ్వాడు. నా ప్రాణం రక్షించావు గనక నీ మీద విశ్వాసంతో నిన్ను వదిలేస్తానని అనుకోకు. విశ్వాసము, దయ, ప్రేమ మొదలైనవి నాలో లేవని కూడా నాకు తెలుసు అన్నాడు రాజు. తెలిస్తే మరెందుకు పాము ఉందని నన్ను హెచ్చరించావు? నీకు చెప్పిన అర్థం కాదు. నీతి న్యాయం తెలిసిన వాళ్ళకి చెప్తే అర్థం అవుతుంది. నీకు ఇప్పుడు తోడుగా ఒక మనిషి ఉన్నాడుగా, భయం తగ్గిందా అడిగాను అతను స్వర్ణలతని. స్వర్ణలత మాట్లాడలేదు. రాజు అతన్ని పరికించి చూశాడు. తలకి నల్లని ముసుగేసుకున్నాడు. మొహం కనిపించడం లేదు. ఆ లాకెట్ నీ ఇంట్లో లేదు. ఏమైందో చెప్పు అడిగాడు స్వర్ణలతని. ఇంట్లో లేదా? ఏమైంది అడిగింది. అదే నేను అడుగుతున్నాను. నాకు తెలియదు. తెలిసి ఉండాలి. ఆలోచించి చెప్పటం నీకే మంచిది. నిజంగా నాకు తెలియదు అంది స్వర్ణలత. నీకు కావలసినంత డబ్బుంది. ఇంకా డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది. మొండితనంతో జీవితం నాశనం చేసుకుంటున్నావు. స్వర్ణలతనికి అతని మాటలు అర్థం కాలేదు. బెదురుతూ అతన్ని చూసింది. అతను తలుపు దగ్గరే నిల్చున్నాడు. చేతిలో ఉన్న పిస్తోలు రాజు ఛాతీ మీదకి గురిపెట్టుంది. అతను టార్చిలెట్ తలుపు పక్కన గడియకు తగిలించాడు. జేబులోంచి ఒక సీసా తీశాడు. ఈ సీసాలో ఏముందో తెలుసా? స్వర్ణలత తల తిప్పింది. తెలియదని. యాసిడ్. ఈ యాసిడ్ని మొహమ్మద్ జల్లానంటే అందాల రాణి స్వర్ణలత, దంతపు బొమ్మ స్వర్ణలత ఎలా మారుతుందో. నిన్ను చూడటానికి లక్షల మంది సినిమా థియేటర్లకు వస్తున్నారు ఇప్పుడు. అప్పుడు నీ తల్లిదండ్రులే నిన్ను చూసి దడుచుకుని పారిపోతారు. స్వర్ణలత ఒళ్ళు జల్లుమంది. చెమట్ల పోసాయి. పక్కనే ఉన్న రాజు చేయి పట్టుకుంది. ధైర్యంగా ఉండమన్నట్టుగా రాజు ఆమె చేతిని అదిమాడు. సరిగ్గా 100 లెక్క పెడతాను. ఈలోగా ఆ లాకెట్ ఎక్కడుందో చెప్పాలి. 1, 2, 3, 4. నిజంగా నాకు తెలియదు అందామె. 5, 6. నా మాట నమ్ము. తెలిస్తే చెప్పనా? 9, 10. నేను అబద్ధం చెప్పట్లేదు. నాకు తెలియని విషయం ఎలా చెప్తాను? 26, 27. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. 89, 90. స్వర్ణలత వెక్కి వెక్కి ఏడుస్తోంది. 99, 100. ఆగు, నేను చెప్తాను అరిచాడు రాజు. అతను పక్కపక్క నవ్వాడు. గుడ్, చెప్పు. అబద్ధాలు కల్పించి చెప్పకు. చెప్పావా? రాజు చెప్పటం ప్రారంభించాడు. ఇక విఠలరావు రామచంద్రాపురానికి వెళ్ళి 2 నెలలైంది. ఈ 2 నెలల్లో అతను జగన్నాథం ఇంట్లోనే ఉన్నాడు. సిగరెట్టు, కాఫీ ఖర్చులు కూడా జగన్నాథమే భరిస్తున్నాడు. నిజానికి అసలు రామచంద్రరావుపురానికి విఠలరావు వెళ్ళింది జగన్నాథంతోనే. విజయవాడ నుంచి రైలు టికెట్ కూడా జగన్నాథమే కొన్నాడు. జగన్నాథానికి విఠలరావుకి పరిచయం కూడా కాకతాళీయంగా జరిగింది. విఠలరావు సినిమా తార స్వర్ణలత తమ్ముడని తెలిసాక జగన్నాథం విఠలరావుని వదలలేదు. తనకో భార్య ఉందని, ఆమె చాలా అందంగా అచ్చం కాంచనమాలలా ఉంటుందని, సినిమాల్లో చేర్పించాలని ఉందని పరిచయమైన అరగంటలో చెప్పాడు జగన్నాథం. అటువంటి అవకాశం దొరికితే విఠలరావు వదలడు. ఆవేళే జగన్నాథంతో రామచంద్రాపురం వెళ్ళాడు. జగన్నాథం భార్య సుబ్బుల్ని చూశాడు. జగన్నాథంతో ఏకీభవించాడు. పైకి మద్రాసుకు వెళ్ళి సినిమాల్లో చేరటానికి ప్రయత్నించేందుకు 2-3 వేల రూపాయలన్నా ఉండాలి చేతిలో అని చెప్పాడు. ఈ 2 నెలల నుంచి జగన్నాథం ఒక పనిలో ఉన్నాడు. ఆ పనిలోనే 1,000 సంపాదించాడు. ఇంకో 1000 సంపాదించిన తర్వాత మద్రాసుకు ప్రయాణం కట్టాలి. విఠలరావుని ఇంట్లోనే అట్టి పెట్టుకున్నాడు. ఇక ఓనాడు సాయంకాలం జగన్నాథం బజార్కి వెళ్ళాడు. విఠలరావు ఇంట్లోనే ఉన్నాడు. విఠలరావు సుబ్బులకి సినిమా ప్రపంచాన్ని గురించి కథలు చెప్తూ, మొన్న అక్కయ్య మనీ ఆర్డర్ పంపించిందే, అప్పుడు వెంటనే రమ్మని రాసింది. మనం త్వరగా వెళ్ళాలి. 2,000 పుట్టించడానికి ఇంతకాలమా అన్నాడు. అదే పని మీద తిరుగుతున్నారు కదండి అన్నది సుబ్బులు.
అంతలో గుమ్మం దగ్గర ఎవరో వచ్చిన అడుగుల చప్పుడైంది. ఎవరో అడిగాడు విఠలరావు బిసుగ్గా. విఠలరావుని ఒంటిగా ఇంట్లో వదిలే జగన్నాథం ఎన్నడూ వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. ఇటువంటి అవకాశం కోసమే కాచుక్కున్నాడు విఠలరావు. ఇటువంటి విషయాల్లో అతను ఆరితేరాడు. ఎప్పుడైనా అనుకున్నట్టుగాక కథ అడ్డం తిరిగినా దేహశుద్ధి కాకుండా తప్పించుకురాగల నేర్పరి విఠలరావు. విఠలరావు గారున్నారా? తన కోసం ఎవరొచ్చుంటారని ఆశ్చర్యపోతూ విఠలరావు తలుపు దగ్గరికి వెళ్ళాడు. పొడుగ్గా భారీగా ఉన్న ఒక మనిషి విఠలరావును తీక్షణంగా చూసి, మీరేనా విఠలరావు? అవును. ఏ? నేను మద్రాసు నుంచి వస్తున్నాను. అలాగా. నా పేరు యుగంధర్, డిటెక్టివ్ని. విఠలరావు మొహం కొద్దిగా పాలిపోయింది. ఆహా అన్నాడు. 6 నెలల క్రితం మీరు మీ అక్క స్వర్ణలత ఇంట్లోంచి ఒక లాకెట్ తీసుకెళ్ళి ఎవరో మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి కొన్నాళ్ళ తర్వాత దాన్ని విడిపించారు. విఠలరావు తెల్లబోయి చూశాడు. ఆ లాకెట్ కావాలి. ఎవరికి? మీ అక్కగారికి. అదేమైందో నన్ను దర్యాప్తు చేయమన్నారు. నా దర్యాప్తులో మీరు దాన్ని దొంగిలించారని తెలిసింది. మిమ్మల్ని కలుసుకుని దాన్ని తీసుకురమ్మన్నారు. ఉత్తరం రాయొచ్చు కదా, మనిషిని ఎందుకు పంపించింది అనే సందేహం విఠలరావు కలగలేదు. ఆ లాకెట్ నా దగ్గర లేదు అన్నాడు. ఏమైంది? అమ్మేశాను. ఎవరికి? ఎవరికో తెలియదు. జ్ఞాపకం చేసుకోండి. తెలియని విషయం ఎలా జ్ఞాపకం చేసుకుంటాను? అయితే మీ కర్మ, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాల్సి వస్తుంది. విఠలరావు గుండె దడదడా కొట్టుకుంది. నిజంగా నాకు తెలియదు. విజయవాడలో ఉన్నప్పుడు దాన్ని అమ్మేశాను. దాన్ని కొన్న మనిషి ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఎలా అమ్మారు? నేను ఈ ఊరికి బయలుదేరే ముందు ఆంధ్ర హోటల్లో ఉన్నాను. హోటల్ బిల్లు ఇవ్వడానికి డబ్బు లేదు. ఏం చేయడానికి తోచలేదు. నా పక్క గదిలో ఎవరో ఒక ఆయన బస చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి చెప్పి ఆ లాకెట్ చూపించి కొంటారా అని అడిగాను. ఆయన లాకెట్ తిప్పి తిప్పి చూసి చివరికి 40 రూపాయలు ఇస్తా అన్నాడు. లాకెట్ ఇచ్చి డబ్బు తీసుకున్నాను. ఆ హోటల్లో విచారిస్తే తెలుస్తుందేమో. పదండి విజయవాడ వెళ్దాం అన్నాడు యుగంధర్నని చెప్పుకున్న మనిషి. ఇప్పుడా? రైలు లేదు, కారులో వెళ్దాం. విఠలరావుకి పోలీసులు అంటే గిట్టదు. వాళ్ళతో పైచీ పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. నాకు అర్జెంటు పని ఒకటి వచ్చింది, విజయవాడ వెళ్తున్నాను, రేపు వచ్చేస్తాను, జగన్నాథకి చెప్పమ్మా అని సుబ్బులతో చెప్పి బయటికి వెళ్ళాడు. ఆ మనిషి వెనకే నడిచాడు. 2 వీధులు దాటాక ఒక ఖాళీ స్థలంలో మోటార్ కారు ఆగుంది. అతను ఆ కారు వైపు దారి తీశాడు. ఇద్దరూ కారెక్కారు. కారు వేగంగా సాగిపోతుంది. యుగంధర్ గారు, మిమ్మల్ని గురించి చాలా విన్నాను. విఠలరావు అతన్ని సంభాషణలో దింపడానికి ప్రయత్నించాడు. కానీ అతను మాట్లాడకుండా కారు తోలుతున్నాడు. చటక్కన కారు ఆగింది. ఏమైంది అన్నాడు విఠలరావు. ఇంజిన్లోంచి ఏదో చప్పుడు వినపడుతోంది అంటూ అతను దిగి బానెట్ తెరిచి చూసి రేడియేటర్లో నీళ్లు లేవు అన్నాడు. విఠలరావు చుట్టూ చూశాడు. దరిదాపులు ఎక్కడా ఊరు లేదు. కనుచూపు మేరలో మానవ మాతృడెవడూ లేడు. ఏం చేద్దాం అడిగాడు విఠలరావు. దగ్గరలో ఎక్కడైనా బావో నీళ్ల గుంటో ఉందేమో చూడాలి అంటూ డిక్కీ తెరిచి ఒక సీసా రేకు డబ్బా తీసి పదండి చూద్దాం అన్నాడు. కారు దగ్గర ఎవరైనా ఉండద్దా మరి అడిగాడు విఠలరావు. అవసరం లేదు. ఇద్దరు రోడ్డు దిగి అడ్డంగా మైదానంలో నడవసాగారు. కొంత దూరం వెళ్ళాక ఒక నీళ్ల గుంట కనిపించింది. ఆ డబ్బా విఠలరావుకి ఇచ్చి గుంటలోకి దిగి నీళ్లు తీసుకురండి అన్నాడు అతను. విఠలరావు కాస్త కోపంగా చూశాడు. తనను నౌకర్మల్లే చూస్తున్నాడు. నువ్వే తెచ్చుకో అందామనిపించింది. కానీ వెంటనే తన పరిస్థితి జ్ఞాపకం వచ్చింది. ఇతని కోపం వస్తే పోలీసులకు అప్పచెప్తాడు అనుకుని డబ్బా తీసుకుని గుంటలోకి దిగి డబ్బా నిండా నీళ్లు తీసుకుని వచ్చాడు. విఠలరావు కాళ్ళు వణికాయి. కళ్ళు పెద్దవి చేశాడు. ఏమిటది అందామనుకున్నాడు. కానీ మాట పెగల్లేదు. అతని చేతిలో పిస్తోలు తన మీదకు గురిపెట్టుంది. ముందుకు అడుగు వేయలేకపోయాడు. ఢామ్ ఢామ్ అని పిస్తోలు పేలింది. విఠలరావు నేల మీదకు ఒరిగిపోయాడు. అతను పడిపోయిన చోట రక్తం నేల మీద పారింది. హంతకుడు నెమ్మదిగా విఠలరావు దగ్గరికి వెళ్ళాడు. డబ్బా తీసుకుని దాన్ని మట్టితోనూ రాళ్లతోనూ నింపాడు. మూత గట్టిగా బిగించాడు. ఆ డబ్బా పట్టుకునేందుకు ఒక తోలు పట్టి ఉంది. ఆ తోలు పట్టి విఠలరావు మెడకు తగిలించాడు. తర్వాత అతను తన ఒంటి మీద బట్టలన్నీ తీసేసి నీళ్లల్లోకి దిగాడు. విఠలరావుని నీళ్లల్లోకి లాగాడు. మెడలోతు నీళ్లల్లోకి వెళ్ళాక విఠలరావుని వదిలేశాడు. విఠలరావు నీళ్ల అడుక్కి వెళ్ళిపోయాడు. నీళ్ళు అతను ఉక్కిరిబిక్కిరి చేయలేదు. ఊపిరి ఆడదన్న బాధ లేదు. చచ్చిపోతున్నాననే బాధ లేదు. అప్పటికే అతని ప్రాణం పోయింది. ఇక ఆ లాకెట్ మన చేతికి చిక్కితే అన్నాడు యుగంధర్. లాకెట్ మన చేతికి చిక్కితే రాజుని స్వర్ణలతని చంపేడు అడిగాడు ఇన్స్పెక్టర్. లాకెట్ మన చేతికి చిక్కిందని హంతకుడికి తెలిస్తే లాకెట్ ఇస్తే రాజుని స్వర్ణలతను వదిలేస్తానని బేరం పెడతాడు. లాకెట్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నామని తెలిస్తేనే చంపేస్తానన్నాడుగా.
అది బెదిరింపు మాత్రమే. వాళ్ళ ప్రాణాలు బేరానికి పెట్టచ్చనే ఇద్దరిని ఎక్కడో దాచాడు. వ్యాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ముందు ఆగింది. యుగంధర్, స్వరాజ్యరావు లోపలికి వెళ్ళారు. ఇన్స్పెక్టర్ని చూడగానే సార్జెంట్ శివం చటుక్కున లేచి నిలబడి, విఠలరావు జాడలు ఇప్పుడే తెలిసాయి. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. స్వర్ణలత 15 రోజుల క్రితం అతనికి మనీ ఆర్డర్ పంపింది. విఠలరావు కేర్ ఆఫ్ ఈ జగన్నాథం, కుమ్మర వీధి, రామచంద్రాపురం అనే కాగితం మీద చిరునామా చదివాడు సార్జెంట్. గుడ్ అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, రామచంద్రాపురం పోలీసులకి వెంటనే టెలిఫోన్ చేసి విఠలరావుని కస్టడీలోకి తీసుకోమని చెప్పండి, అర్జెంట్ అన్నాడు యుగంధర్. ఏ, అతనే నేరం చేశాడు? అతని మీద ఛార్జ్ ఏమీ లేదే. ఛార్జీ లేదు నిజమే, కానీ అతని క్షేమం కోరే చెప్తున్నాను. వెంటనే ఫోన్ చేయండి. ఆల్ రైట్ అని స్వరాజ్యరావు టెలిఫోన్ తీశాడు. రామచంద్రాపురం పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నంతసేపు యుగంధర్ ఎదురుగా కూర్చున్నాడు. స్వరాజ్యరావు టెలిఫోన్ పెట్టేసి విఠలరావుని కస్టడీలోకి తీసుకోగానే టెలిఫోన్ చేస్తామన్నారు చెప్పాడు. యుగంధర్ తల ఊపాడు. రాజు విషయం ఏం చేద్దాం అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ పెదిమ విరిచాడు. ఏం చేయలేం, ఎక్కడని వెతుకుతాం? లాకెట్ మన చేతికి చిక్కాలి, తర్వాత రాజుని స్వర్ణలతను విడిపించాలి. అంతలో టెలిఫోన్ మోగింది. స్వరాజ్యరావు ఆతృతతో రిసీవర్ అందుకున్నాడు. 2 నిమిషాల సేపు అవతల మనిషి మాటలు విన్నాడు. రిసీవర్ నోటికి అడ్డం తీసి, విఠలరావు ఇంట్లో లేడట అన్నాడు యుగంధర్తో. ఎక్కడికి వెళ్ళాట? అతను తిరిగి వచ్చేంతవరకు అక్కడే కాచుకోమని చెప్పండి అన్నాడు యుగంధర్. డిటెక్టివ్ యుగంధర్ వచ్చి తన కూడా తీసుకెళ్ళాడని చెప్పారు. యుగంధర్ కళ్ళు చిట్లించి స్వరాజ్యరావును చూసి, ఇంకా వివరాలు ఏమైనా చెప్పారా అడిగారు. జగన్నాథం అని ఆయన ఇంట్లో ఉంటున్నట్ట విఠలరావు. జగన్నాథం బయటికి వెళ్ళాట. అతని భార్య విఠలరావు మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో వచ్చి తను డిటెక్టివ్ యుగంధర్నని విఠలరావుతో చెప్పాట. జగన్నాథం భార్య తలుపు వెనక్కి వెళ్ళి వాళ్ళ సంభాషణ విన్నదంట. స్వర్ణలత ఇంట్లో దొంగిలించిన లాకెట్ ఇవ్వమని, లేకపోతే లాకప్లో పెట్టిస్తానని యుగంధర్ బెదిరించగానే విఠలరావు బెదిరిపోయి ఆ లాకెట్ విజయవాడలో ఆంధ్ర హోటల్లో బస చేసిన ఒక మనిషికి అమ్మానని చెప్పాట. విఠలరావుని తన కూడా రమ్మని యుగంధర్ తీసుకెళ్ళాట. యుగంధర్ లేచి నిల్చున్నాడు. ఈ హంతకుడు మనకన్నా ముందే ఎత్తులు వేస్తున్నాడు. జగన్నాథం భార్య తలుపు వెనకాల నుంచి ఈ సంభాషణ విన్నది అని తెలిసుండదు. తెలిసుంటే ఆమె ప్రాణాలు కూడా పోయేవి. ఇన్స్పెక్టర్, విఠలరావుని తీసుకెళ్ళి ఎంతసేపు అయిందో అడగండి. స్వరాజ్యరావు అడిగి తెలుసుకుని 4 గంటలైందట. డిటెక్టివ్ యుగంధర్నని చెప్పుకున్న ఆ మనిషి ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది దర్యాప్తు చేయమనండి. బహుశా కారులో వెళ్ళుంటాడు. స్వరాజ్యరావు రామచంద్రాపురం పోలీసులకు ఆ విషయం చెప్పి రిసీవర్ పెట్టేశాడు. ఇన్స్పెక్టర్, విజయవాడ పోలీసులకు ఫోన్ చేయండి. ఆంధ్ర హోటల్కి 4 డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లను పంపమానండి. ఆ హోటల్కి ఎవరు వచ్చి ఏం అడిగినా సరే ఏదో మిష మీద వాళ్ళని అక్కడి నుంచి వెళ్లకుండా ఆపమనండి. హోటల్ నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దనండి. యుగంధర్ హడావిడిగా చెప్పిన ఈ మాటలు ఇన్స్పెక్టర్ అడ్డు ప్రశ్నలు వేయకుండా విజయవాడ పోలీస్ కార్యాలయానికి టెలిఫోన్ చేసి రిసీవర్ పెట్టేసి తర్వాత అడిగాడు. మనం వెంటనే మీనంబాకం వెళ్ళాలి. ఎందుకు? విమానంలో విజయవాడ వెళ్ళాలి లాకెట్ సంపాదించడానికి. ఇక బుద్ధిగా అంతా చెప్పినందుకు సంతోషం అన్నాడు హంతకుడు. రాజు చెప్పింది, స్వర్ణలత చెప్పింది శ్రద్ధగా విని, ఆ లాకెట్ నాకు అవసరం లేదు. విఠలరావు ఎక్కడున్నాడో చెప్పాను, అతని వద్ద ఉండుంటుంది. ఇక నన్ను వదిలి అంది స్వర్ణలత. రాజు అతని వైపే చూస్తున్నాడు. ఒక్క ఉరికి అతను పడతోసి అతని చేతిలో పిస్తోల్ లాక్కునేందుకు అవకాశం దొరుకుతుందేమోనని కాచుకున్నాడు. రాజు ఆలోచనలు గ్రహించినట్టుగా, రాజు జాగ్రత్త సుమ, పిచ్చి వేషాలేకు, ఇంత దగ్గరలో గురి తప్పేందుకు వీల్లేదు అన్నాడు ఆ హంతకుడు. లేని నవ్వు తెచ్చిపెట్టుకుని, ఇంతకీ మమ్మల్ని ఏం చేస్తావో చెప్పావు కావు అన్నాడు రాజు. లాకెట్ నా చేతికి చిక్కగానే మిమ్మల్ని వదిలేస్తాను. చిక్కకపోతే అడిగాడు రాజు. మీ కర్మరాజు, 2 చేతులు పైకెత్తి వెనక్కి తిరుగు, అలాగే నిల్చో అంటూ ఆజ్ఞాపించాడు. రాజు అతను చెప్పినట్టు చేయక తప్పింది కాదు. హంతకుడు తన దగ్గరకు వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు అయింది. వెనక్కి తిరగాలనిపించింది, కానీ ప్రమాదం. అతను మరింత దగ్గరికి వచ్చాడు. రాజు తల మీద గట్టిగా దెబ్బ తగిలింది. వెంటనే రాజు నేల మీద పడిపోయాడు. అతనికి స్వర్ణలత ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమని భయం లేదు. రాజును సునాయాసంగా ఎత్తి మంచం మీద పడేశాడు. తర్వాత జేబులోంచి తాళ్ళు తీశాడు. రాజు కాళ్ళు చేతులు గట్టిగా బిగించాడు తాళ్లతో. తర్వాత ఇంకొక పెద్ద తాడు తీసి రాజు పొట్ట మీద నుంచి చేతుల మీద నుంచి మంచానికి బిగించాడు. అల్లరి చేయకుండా మంచం మీద పడుకో అన్నాడు స్వర్ణలతను ఉద్దేశించి. గజగజ వణుకుతూ స్వర్ణలత కిక్కురు మనకుండా వెళ్ళి మంచం మీద పడుకుంది. అతను ఆమెని తాళ్లతో బంధించి
మంచానికి కట్టేసి తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు. ఏమిటది, ఏమిటా చప్పుడు అడిగింది స్వర్ణలత భయంతో. అంతకు 10 నిమిషాల ముందు హంతకుడు రాజుని స్వర్ణలతని మంచానికి కట్టేసి తలుపు మూసి వెళ్ళిపోయాడు. భయపడకు, నేనే చేస్తున్నానా చప్పుడు అన్నాడు రాజు. మంచంతో పాటు స్వర్ణలత దగ్గరికి జరగడానికి ప్రయత్నిస్తున్నాడు. తను కదిలినప్పుడల్లా మంచం దబీమని చప్పుడవుతోంది. చప్పుడు చేయకండి, అతను మళ్ళా వస్తాడు, నాకు భయం వేస్తోంది అందామె. అతను రాడు, లాకెట్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు అప్పుడే మన జోలికి రాడు అన్నాడు. ఇంకెవరినైనా కాపలా ఉంచాడేమో అంది. చూద్దాం, ఎవరైనా ఉంటే వస్తారుగా అంటూ చేతులకు కట్టిన తాళ్ళు తెంపుకోవడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. కాళ్ళకు కట్టిన తాళ్లను విప్పుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఒక పక్క తన బరువంతా వేసి మంచాన్ని 2 కోళ్ల మీద లేపి ఒక ఊపిలో నేల మీద దబీమని పడేటట్టు చేస్తున్నాడు. పడ్డప్పుడల్లా అరంగుళం పక్కకు జరుగుతోంది మంచం. తన మంచానికి స్వర్ణలత మంచానికి ఎంత దూరం ఉందో ఆ చీకట్లో అతనికి తెలియదు. ఆమె కంఠస్వరాన్ని బట్టి 4 అడుగుల దూరం కన్నా ఎక్కువ ఉండదు అని అనుకున్నాడు. ఆ 2 మంచాలు ఒకదాని దగ్గర ఒకటి వస్తే ఒక ఉపాయం ఆలోచించాడు రాజు. అరగంట సేపు ఇలా తంటాలు పడిన తర్వాత స్వర్ణలత మంచానికి టపీమని తగిలింది రాజు మంచం. ఆమె భయపడి, ఏమిటది, నాకు భయం వేస్తోంది అంది. రాజు జవాబు చెప్పలేదు. చాలా అలసిపోయాడు. గట్టిగా ఊపిరి పీలుస్తూ 2 నిమిషాలు కదలకుండా పడుకున్నాడు. ఏమండి రాజుగారు పిలిచింది ఆమె కంగారుగా. అన్నాడు రాజు. అతని చేతికి స్వర్ణలత మంచం తగులుతోంది. తను ఆలోచించిన ఉపాయం అసాధ్యమేమో అనే అనుమానం అప్పుడు కలిగింది. పళ్లతో స్వర్ణలత చేతులకు కట్టిన తాళ్లను కొరికేస్తే తర్వాత ఆమె తనను విడిపిస్తుందని ఆలోచించాడు. కానీ ఆమె చేతికి కట్టిన తాళ్ళు ఎలా కొరకటం? మంచానికి తాళ్లతో కట్టబడి వెల్లికిలా పడుకున్న తను ఎలా లేవటం? మంచంతో పాటు లేచి నిల్చుంటే నిల్చోలేడు. మంచం పైన తను కింద అవుతాడు. పక్కకు ఒరిగి మంచంతో పాటు ఆమె మంచం మీద కొరిగితే తర్వాత ఆమె చేతికి కట్టిన తాళ్లను కొరకచ్చేమో. ఏమో, తను మంచంతో కర్మచాలక ఆమె మీద పడితే ఆ బరువుకు ఊపిరాడక ఆమె గిలగిలలాడచ్చు. ఆమె మంచం చివరన తన మంచాన్ని నిలబెట్టగలిగితే అటువంటి సర్కస్ ఫీట్ తను చేయగలడా? చేయలేకపోతే ఆమెకి ఎలాంటి హాని జరగదు. తను కింద పడతాడు అంతే. ఆమె మంచాన్ని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. కానీ చేయి కదల్చడానికి వీల్లేదు. అలాగే పట్టుకున్నాడు. బలం కొద్దీ మంచాన్ని ఆ చేతి ఆసరాతో లేవదీసేందుకు ప్రయత్నించాడు. మంచం లేస్తోంది. బరువు మొయ్యలేక చెయ్యి విరిగిపోతున్నట్టు బాధగా ఉంది. అయినా రాజు పళ్ళు బిగించి కండబలమే కాక మనోబలం కూడా ఉపయోగించి మంచం ఇంకొంచెం లేవదీశాడు. 2 కాళ్ళ మీద సగం లేచింది. అని బలమంతా ప్రయోగించాడు. మంచం పూర్తిగా లేచి ఆమె మంచం మీద పడింది. కెవ్వున కేకపెట్టింది స్వర్ణలత. భయపడకు, ఏం లేదు, నీ కట్లు విప్పుతానాగు అన్నాడు రాజు. ఆమెకు ఊపిరి ఆడటం లేదు. రాజు మంచంతో సహా ఆమె మీద పడ్డాడు. ఆమె రొప్పుతోంది. కట్టేసి ఉన్న కాళ్లను చేతులను విదిలిస్తోంది. రాజు పరిస్థితి గ్రహించాడు. మంచంతో పాటు పక్కకు జరిగాడు. ఆమె తేరుకుంది. ఏమిటిది, ఏమిటి అఘాయిత్యం అంది. రాజు చేతులు కట్టేస్తున్నాయి. కానీ లేకపోతే ఆమె నోటి మీద టపీమని వేసేవాడు. ఆమెకొక్కటే భయం. ఆమె మనసులో ఒకటే ఆలోచన. అంతకన్నా ఆమెకి ఏమీ తెలియదు అనిపించింది రాజుకి. నీ చేతులకు కట్టిన తాళ్ళు తెంపుతానంటూ నెమ్మదిగా కొంచెం కిందకి జరిగాడు. చీకటిగా ఉంది. ఆ గదిలో వెలుగుండి ఎవరైనా ఆ దృశ్యం చూస్తే అంతులేని ఆశ్చర్యం పొందుతారు. మంచం మీద మంచం, 2 మంచాల మీద తాళ్లతో కట్టబడిన మనుషులు. ఆ స్థితిలో కూడా ఆమెకు నవ్వొచ్చింది. రాజు కొంచెం కొంచెంగా జరిగి ఆమె ఒక చేతికి కట్టిన తాళ్ళు పళ్లతో పట్టుకుని కొరకటం ప్రారంభించాడు. అవి ఒక పట్టాన కొరుకుడు పడలేదు. అరగంట పట్టింది. 2 చేతులకు కట్టిన తాళ్ళు ఊడది అన్నాడు. అతను చెప్పినట్టు ఆమె చేసింది. తన కాళ్ళకు కట్టిన తాళ్ళు విప్పేసుకుంది. నాకు కట్టిన తాళ్ళు కూడా ఊడదీసేయి అన్నాడు రాజు. ఆమె తాళ్ళు ఊడతీయగానే రాజు మంచం దిగి లేచి కూర్చున్నాడు. ఇక ఆ గదిలోంచి బయటపడాలి. చీకట్లో తడుముకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి లాగి చూశాడు. రాలేదు. వెనక్కి వచ్చి మంచం విరగ్గొట్టాడు. మంచం కోడు చేతిలో పుచ్చుకుని మళ్ళా తలుపు దగ్గరికి వెళ్ళాడు. దబీమని ఆ కోడుతో తలుపు మీద కొట్టాడు. 5-6 సార్లు కొట్టాక తలుపు పెళపెళా విరిగి పక్కన పడింది. సూర్యరశ్మి గదిలోకి వచ్చింది. అది రాత్రి కాదు, పగలు. రాపోదాం అన్నాడు. స్వర్ణలత నేల మీద చూసింది. తలుపు దగ్గర చచ్చిపోయిన పాము కనిపించింది. ఆమె గుండె జల్లుమంది. బయటికి కుక్క పరుగు తీసింది. రాజు స్వర్ణలత ఇంట్లో నుంచి బయటపడ్డారు. ఇక గన్నవరం దగ్గర విమానాశ్రయంలో విమానం ఆగింది. డిటెక్టివ్ యుగంధర్, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు విమానంలోంచి దిగగానే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి,
మిమ్మల్ని చూసి చాలా కాలమైంది, ఏదో పని లేనిదే రారాయ్ అని పలకరించాడు. అవును, చాలా కాలమైంది. ఆంధ్ర హోటల్కి మీ ఉద్యోగుల్ని పంపారా అడిగాడు యుగంధర్ ఆతృతతో. ఆ చీమ కూడా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాను. ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళందరినీ అక్కడే అట్టే పెట్టమని ఆజ్ఞ ఇచ్చాను. పదండి వెళ్దాం అని పోలీసు వ్యాన్ వైపు దారి తీశాడు సూపరింటెండెంట్. 15 నిమిషాల్లో ఏలూరు కాలువ ఒడ్డున గవర్నర్పేటలో ఉన్న ఆంధ్ర హోటల్ ముందు వ్యాన్ ఆగింది. హోటల్ ముందు పోలీస్ వ్యాన్ ఆగటం, అందులోంచి సూపరింటెండెంట్ దిగడం చూసి జనం ఆగిపోయి ఎదురుగా ఉన్న పేవ్మెంట్ మీద గుంపుగా పోగయ్యారు. ఆ వ్యాన్ వెనకే ఇంకో పోలీస్ వ్యాన్ ఆగింది. అందులోంచి లాఠీలు పుచ్చుకుని డజన్ మంది పోలీసులు దిగి హోటల్ గేటు ముందు ఇద్దరు, రోడ్డు మీద ఇద్దరు కాపలా కాస్తూ నిలబడ్డారు. కొందరు హోటల్ వెనక గేటు వైపు పరిగెత్తారు. రోడ్డు మీద జనం ముందుకు తోసుకురాకుండా కొందరు కాపలా ఉన్నారు. ఇద్దరు పోలీసు ఉద్యోగులతో యుగంధర్ తిన్నగా మేనేజర్ బల్ల దగ్గరికి వెళ్ళాడు. మఫ్టీలో ఉన్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని సూపరింటెండెంట్కి సెల్యూట్ చేశారు. వాళ్ళ మధ్య 40 ఏళ్ల మనిషి ఒకడు నిల్చుని ఉన్నాడు. ఆందోళనతో సూపరింటెండెంట్ని చూశాడు అతను. అయ్యా, ఏమీ ఎరగని నన్ను పట్టుకున్నారండి, ఎవరి మొహం చూశానో ఈ వేళ అని మొరపెట్టడం ప్రారంభించాడు. ఎవరతను అడిగాడు సూపరింటెండెంట్. మీ ఆజ్ఞ ప్రకారం హోటల్లోంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వలేదు సార్. ఇద్దరు మాత్రం హోటల్లో బస చేయడానికి కొత్తగా వచ్చారు. వాళ్ళు గదుల్లోకి వెళ్ళారు. నలుగురు బజార్కి వెళ్ళటానికి బయలుదేరితే వాళ్ళని ఆపాం. ఈయన 10 నిమిషాల ముందు హోటల్లోకి వచ్చారు. తిన్నగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి 2 నెలల క్రితం విఠలరావు అనే అతను ఈ హోటల్లో దిగాడని, అతని గది పక్క గదిలో ఆ సమయంలో ఉన్న పెద్ద మనిషి చిరునామా కావాలని రిజిస్టర్ చూసి చెప్పమని అడిగాడు. చెప్తే 10 రూపాయలు ఇస్తానన్నాడు. ఎందుకు అని అడిగితే ఆ మనిషి తన దగ్గర కొంత అప్పు తీసుకున్నాడని, అతను చిరునామా కావాలని మేనేజర్కి చెప్పాడు. డిటెక్టివ్ యుగంధర్ ఆ మనిషిని తీక్షణంగా చూసి అతని దగ్గరికి వెళ్ళాడు. అతను పొట్టిగా బక్కగా ఉన్నాడు. మొహం పీక్కుపోయి ఉంది. బెదురు చూపులు చూస్తున్న కళ్ళు, నెరసిన జుట్టు, మాసిన బట్టలు, కాళ్ళకి పాత చెప్పులు. మీ పేరు అడిగాడు యుగంధర్. రామన్న. ఆకాశరామన్న. అతను మాట్లాడలేదు. ఆ గదిలో బస చేసిన మనిషి మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? అవును సార్. ఎంత? 20 రూపాయలు సార్. ఎన్నాళ్ళ క్రితం? 2 నెలలైంది. ఆయన పేరు? తెలియదు సార్. పేరు తెలియని మనిషికి అప్పు ఎలా ఇచ్చారు? ఈ హోటల్లో బస చేశానన్నాడు. తన గదికి తీసుకెళ్ళాడు. పెద్ద మనిషి కదా అని ఇచ్చాను. పేరు చెప్పాడనుకోండి, మర్చిపోయాను. 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చారు? తీరిక లేకపోయింది. మీ ఉద్యోగం? వ్యాపారం. ఏం వ్యాపారం? కమిషన్ వ్యాపారం. ఆఫీస్ ఎక్కడా? ఇంట్లోనే. మీ ఇల్లు? చిన్నగుంట వీధిలో. యుగంధర్ అడిగిన ప్రశ్నలను అతను తడుముకోకుండా జవాబులు చెప్పాడు. యుగంధర్ ఒక్క నిమిషం అతను తీక్షణంగా కళ్ళల్లోకి చూశాడు. ఇన్స్పెక్టర్, ఇతనికి బేడీలు తగిలించండి, తీసుకెళ్లి లాకప్లో పడేసి విఠలరావుని హత్య చేసిన నేరం మీద ఛార్జీ దాఖలు చేయండి అన్నాడు. హత్య? అయ్యా, నేను హంతకుణ్ణి కాను అని గొల్లుమన్నాడు అతను. అయితే నిజం చెప్పు, ఈసారి అబద్ధాలు చెప్పకు. చెప్తానండి, నన్ను అరెస్ట్ చేయకండి. పిల్లలు గలవాడిని, బుద్ధి గడ్డి తిని 25 రూపాయల కోసం ఈ పని చేశాను. ఏ పని చేశావు? నేను ఈ హోటల్ ముందున్న కిల్లీ కొట్లో బీడీలు కొనుక్కుని బయలుదేరాను. ఎవరో ఒక అతను నన్ను పలకరించి ఒక చిన్న సాయం చేసి పెడితే 25 రూపాయలు ఇస్తానన్నాడు. ఏమిటని అడిగాను. 10 రూపాయల నోటు ఒకటి చేతిలో పెట్టాడు. ఈ హోటల్లోకి వెళ్ళి 2 నెలల క్రితం విఠలరావు అనే అతను బస చేసిన గది పక్క గదిలో ఉన్న మనిషి పేరు, చిరునామా సంపాదించి తీసుకురమ్మన్నాడు. తెస్తే ఇంకో 15 రూపాయలు ఇస్తానన్నాడు. అంతేనండి. ఆ డబ్బుకు ఆశించి నేను ఈ హోటల్లోకి వచ్చాను. నిజం చెప్తున్నావని రూఢి ఏమిటి? ఆ మనిషిని చూపించగలవా? చూపించగలనండి, వీధిలోనే నిల్చుంటానన్నాడండి. రండి అని అతను ముందుకొచ్చాడు. షాగు అని యుగంధర్ హోటల్ మేనేజర్ వైపు తిరిగి, మేడ మీద కిటికీలోంచి రోడ్డు కనిపిస్తుందా అడిగాడు. తల ఊపి రండి, మెట్లు ఇటువైపే ఉన్నాయి అన్నాడు. యుగంధర్, రామన్న, పోలీసు ఉద్యోగులు మేడ మీదకి వెళ్ళారు. వరుసగా వసారాలో గదులున్నాయి. మేనేజర్ ఒక గది తలుపు తెరిచి, ఆ కిటికీ రెక్కలు తెరిస్తే రోడ్డు కనిపిస్తుందండి అన్నాడు. యుగంధర్ కిటికీ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా కిటికీ తలుపు కొంచెం తెరిచి, రామన్న ఇలారా అన్నాడు. రామన్న కిటికీ దగ్గరికి వెళ్ళాడు. నిన్ను పంపిన మనిషి ఆ జనంలో ఉన్నాడో లేదో ఈ సందులోంచి చూసి చెప్పు. కిటికీ తెరవకు అన్నాడు యుగంధర్. రామన్న కిటికీ సందులోంచి రోడ్డు మీద జనాల్ని పరికించి చూసి, లేడు సార్, కనిపించడం లేదు అన్నాడు. యుగంధర్ సూపరింటెండెంట్ వైపు తిరిగి, అక్కడ ఉన్న మనుషులకి ఎవరికీ తెలియకూడదు. పోలీసు బలగం ఆ గుంపును చుట్టుముట్టి ఒక్కరిని వెళ్లకుండా చూడాలి. తర్వాత ఒక్కొక్కరినే హోటల్కి పంపించాలి అని యుగంధర్ చెప్పగానే సూపరింటెండెంట్ తన ఉద్యోగులకు ఆజ్ఞ ఇచ్చాడు. పోలీసులు అందరూ కిందకి దిగిళ్ళారు. మై డియర్ సూపరింటెండెంట్, రామన్న అతన్ని చూపిస్తే పట్టుకుని లాకప్లో పెట్టండి. జాగ్రత్త సుమా, చాలా తెగించిన వాడు ఆ మనిషి
అని చెప్పి మేనేజర్ని అడిగి రిజిస్టర్ తీసుకున్నాడు యుగంధర్. 2 నెలల క్రితం నుంచి బస చేసిన వాళ్ళ పేర్లు, చిరునామాలు అందులో రాసున్నాయి. విఠలరావు పేరు సులభంగానే కనిపించింది. అతను బస చేసిన గది పక్క గదిలో రాఘవరెడ్డి అని ఆయన బస చేసినట్టు, ఆ రాఘవరెడ్డి పొగాకు వ్యాపారస్తుడని, ఊరు గుంటూరు అని అందులో రాసుంది. గుంటూరులో అతని చిరునామా కూడా రాస్తుంది. గుడ్ స్వరాజ్యరావు, మనం వెంటనే గుంటూరు వెళ్ళి రాఘవరెడ్డిని కలుసుకుని వద్దాం. ఇక్కడి వ్యవహారాలు సూపరింటెండెంట్ చూసుకుంటారు అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావు యుగంధర్ సూపరింటెండెంట్ని అడిగి పోలీస్ వ్యాన్ తీసుకుని బయలుదేరారు. విఠలరావు హత్య చేయబడ్డాడన్నారు. ఎప్పుడు హత్య చేయబడ్డాడు అడిగారు స్వరాజ్యరావు. ఏమో, యుగంధర్ని చెప్పుకుని విఠలరావుని కలుసుకున్న మనిషి హంతకుడు, అందులో సందేహం లేదు. లాకెట్ ఏమైందో తెలుసుకోవటానికే విఠలరావుని కలుసుకున్నాడు. విఠలరావు తనకు తెలిసింది చెప్పాడు. అయినా అతన్ని వెంట తీసుకెళ్లాడు ఎందుకు? అతను ఆ లాకెట్ గురించి మనకు చెప్పకుండా ఉండేందుకు? చెప్పకుండా ఉండాలంటే శాశ్వతంగా విఠలరావు నోరు నొక్కేయాలి. అవునా? అందుకని విఠలరావును హత్య చేసి ఉంటాడని ఊహించాను. వ్యాన్ గుంటూరు చేరుకుంది. రాఘవరెడ్డి ఇల్లు కనుక్కోవటం కష్టం కాలేదు. రాఘవరెడ్డి ఇంట్లో కూడా లేడు. అంగడికి వెళ్ళాడని ఇంట్లో చెప్పారు. అంగడి ఎక్కడుంది తెలుసుకుని అక్కడికి బయలుదేరారు యుగంధర్. స్వరాజ్యరావు అంగడి ముందు వ్యాన్ ఆపి ఇద్దరూ దిగారు. యుగంధర్ ఆతృత వర్ణనాతీతం. ఇన్నాళ్ల అన్వేషణ ఆ లాకెట్, ఇంతమందిని పొట్టబెట్టుకున్న ఆ లాకెట్, ఇన్ని అఘాయిత్యాలకు కారణభూతమైన ఆ లాకెట్ తన చేతికి దొరుకుతుందా, లేక ఇంకా అన్వేషణ సాగించాలా? ఆ లాకెట్ రహస్యం అసలు ఏమిటి? అలా అనుకుంటూ అంగడిలో అడుగుపెట్టి, రాఘవరెడ్డి గారు ఉన్నారా అడిగాడు యుగంధర్. నేనేనండి, రండి అంటూ రాఘవరెడ్డి లేచి నిల్చుని యుగంధర్ని, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని అంగడి లోపలికి ఆహ్వానించాడు. నా పేరు యుగంధర్, ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. మిమ్మల్ని కలుసుకోవటానికి బెజవాడ నుంచి వచ్చాం అని యుగంధర్ అంటూ ఉండగానే, దయచేయండి కూర్చోండి. రాఘవరెడ్డికి 50 ఏళ్ళు, లావుగా పొడుగ్గా ఉన్నాడు. వెడల్పైన మొహం, చేతికి బంగారపు గొలుసుతో వాచి, 2 ఉంగరాలు, ఖద్దరు బట్టలు, మంచి స్థితిపరుడని గ్రహించవచ్చు. క్షమించాలి, కూర్చునేందుకు వ్యవధి లేదు. 6 నెలల క్రితం మీరు బెజవాడ వెళ్ళి ఆంధ్ర హోటల్లో బస చేశారు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది. కాస్త కంగారుగా అడిగాడు. మీ గదికి పక్క గదిలో విఠలరావు అనే అతను బస చేశాడు. మీరు అతని వద్ద ఒక లాకెట్ కొన్నారు, నిజమేనా? అవును. అది దొంగ సొత్తా? లాకెట్ అన్వేషణ పూర్తవుతుందా, లాకెట్ తన చేతిలో పడుతుందా అనుకుంటూ యుగంధర్ నిట్టూర్చాడు. కాదు, ఇంకొక కేసు సందర్భంలో ఆ లాకెట్కి చాలా ప్రాముఖ్యం ఏర్పడింది. ఒకసారి దాన్ని చూసి మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఓ మాట ఇవ్వగలరా అడిగాడు. దానికే, దగ్గరుంటే ఇవ్వనా? ఆ లాకెట్ నా వద్ద లేదే అన్నాడు రాఘవరెడ్డి. లేదా, ఏమైంది అడిగాడు స్వరాజ్యరావు. హంతకుడు తమకన్నా ముందొచ్చి లాకెట్ సంపాదించాడా? రాఘవరెడ్డి వద్ద ఉందని హంతకుడికి ఎలా తెలిసింది? ఆ విషయం తెలుసుకోవడానికేగా రామన్న అనే మనిషిని ఆంధ్ర హోటల్కి పంపించాడు. ఈ అనుమానాలన్నీ క్షణంలో యుగంధర్ మనసులో మెదిలి, ఏమైంది అని అడిగాడు రాఘవరెడ్డిని. మా పెద్దమ్మాయికి ఇచ్చాను అన్నాడు. మీ పెద్దమ్మాయి ఎక్కడుంది? ఏలూరులో. దయచేసి మీరు మాతో ఏలూరు వచ్చి ఆ లాకెట్ చూపిస్తారా? ఏలూరికా? ఆ లాకెట్ చూపటానికా? అర్థం కానట్టుగా అడిగాడు రాఘవరెడ్డి. అవును, కారులో వెళ్దాం. మళ్ళీ మిమ్మల్ని కారులో దింపే ఏర్పాటు నేను చేస్తాను. వస్తాను, సాయంత్రం అంగడి మూసిన తర్వాత వెళ్దాం అన్నాడు. అంగడి ఇప్పుడే మూసేయండి, లేకపోతే ఎవరికైనా అప్పచెప్పండి, మనం వెంటనే బయలుదేరాలి అన్నాడు స్వరాజ్యరావు. అదెలా? ఇప్పుడు రావడానికి వీల్లేదు అన్నాడు రెడ్డి. రెడ్డి గారు, ఆ లాకెట్ కారణంగా ఇప్పటికి నాకు తెలిసినంతవరకు 2 హత్య చేయబడ్డారు, 2 ప్రాణాపాయంలో ఉన్నారు. ఆ లాకెట్ వెంటనే మాకు చూపించడం మీకే మంచిది. మీకు మీ అమ్మాయికి ఏ క్షణాన్నైనా అపాయం కలగచ్చు అన్నాడు యుగంధర్. రాఘవరెడ్డి మొహం మారిపోయింది. అపాయం అనే మాట వినగానే అతని మొహం పారిపోయింది. తనకు కలిగే అపాయం గురించి కాదు అతను ఆలోచించింది, అతని కూతురు విషయం. 3 పిల్లల తల్లి అయిన తన కూతురికి ప్రాణాపాయం కలుగుతుందనగానే రాఘవరెడ్డి లేచి కండువా భుజం మీద వేసుకుని పదండి పోదామన్నాడు. యుగంధర్ చిన్నగా నవ్వి, అంగడి మూసేయండి అన్నాడు. రాఘవరెడ్డి అంగడి మూసేసి తాళం వేసి, పదండి, దయచేసి మా ఇంటి మీదుగా వెళ్ళండి, ఇంట్లో ఒక మాట చెప్పేద్దాం అన్నాడు. కాసేపట్లో కారు ఊరికి దూరం అయింది. అతి వేగంగా ఏలూరు వైపు వెళ్తోంది. రాఘవరెడ్డి లాకెట్ గురించి యుగంధర్ని అడుగుతున్నాడు. యుగంధర్ ఓపిక్గా సమాధానాలు చెప్తున్నాడు. ఆ లాకెట్ మా అమ్మాయి దగ్గర ఉందని తెలిస్తే ఆ దుర్మార్గుడు ఏ అఘాయిత్యమైనా చేస్తాడు. మీరు రావటం చాలా మంచి పని అయింది అన్నాడు రెడ్డి. త్వరగా ఏలూరు చేరుకోవాలి, త్వరగా లాకెట్ సంపాదించాలన్న ఆతృతతో ఉన్న డిటెక్టివ్ యుగంధర్ కానీ, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కానీ వెనక వస్తున్న 4 లారీల్లోంచి ఒక లారీ ముందుకు రావటం, స్పీడ్ ఎక్కించడం గమనించలేదు. చీకటి పడుతున్న సమయంలో ఏలూరు చేరుకున్నారు. కుడివైపుకి తిరగండి, ఆ పసుపు రంగు మేడ దగ్గర ఆపండి, ఆ మేడ పక్కిల్లే అన్నాడు రాఘవరెడ్డి. కారు ఆగింది. యుగంధర్, స్వరాజ్యరావు, రాఘవరెడ్డి కారు దిగారు.
రెడ్డి తలుపు తట్టాడు. ఎవరు? లోపల నుంచి ఒక చిన్న పిల్లాడి గొంతు వినిపించింది. నేనురా, తాతయ్యని. తాతయ్య ఇచ్చాడు, తాతయ్య అమ్మా అంటూ ఆ పిల్లాడు కేకలేస్తూ తలుపులు తీయకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో ఇంకో పిల్లాడి గొంతు కూడా కలిసింది ఆ అరుపులో. అబ్బబ్బా, గొడవ చేయకండి, స్త్రీ కంఠస్వరం వినిపించింది. తలుపు తెరుచుకుంది. ఆమె తలుపు దగ్గర నిలబడి రాఘవరెడ్డిని, పక్కనున్న యుగంధర్ని, ఇన్స్పెక్టర్ని చూసి బెదిరిపోయి హీన స్వరంతో, రానాన్న, ఇంత హడావిడిగా వచ్చావే అంది. ఆమెకు దాదాపు 25 ఏళ్ళు ఉంటాయి. మంచి పొడుగు భారీ మనిషి, ఒంటి నిండా నగలు. వంట చేస్తూ వచ్చిందని ఆమె వాలకం చెప్తోంది. పనుండి వచ్చాను, అబ్బాయి ఏడి అని అడుగుతూ రెడ్డి లోపలికి దారి తీశాడు. రాజమండ్రి వెళ్ళారు, ఇంకాసేపట్లో రావచ్చు, బస్సులో వెళ్ళారు అంది రాఘవరెడ్డి కూతురు. అలాగా, రండి యుగంధర్ గారు అంటూ నడవా దాటి లోపల గదిలోకి దారి తీశాడు రాఘవరెడ్డి. జేబులోంచి 4 పొట్లాలు తీసి పిల్లలకిచ్చి 4 ఏళ్ళు చిన్నవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అమ్మాయి, పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీకు లాకెట్ ఇచ్చాను, జ్ఞాపకం ఉందా? అదొకసారి కావాలి అన్నాడు రాఘవరెడ్డి. ఆ లాకెట్ కోసం వచ్చావా నాన్న ఇప్పుడు అందామె. అవునమ్మా, ఈయన డిటెక్టివ్ యుగంధర్, ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. ఏదో కేసు దర్యాప్తులో అది కావాల్సి వచ్చిందంటే వాళ్ళ కారులో బయలుదేరి వచ్చాను అన్నాడు రెడ్డి. తెస్తాను అని వెనక్కి తిరిగింది లక్ష్మి. ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు అని కేక వేసి జవాబు వినిపించకపోయేసరికి ఆయన వచ్చారేమో నాన్న అంటూ తలుపు తీయటానికి వెళ్ళింది లక్ష్మి. తలుపు తెరిచిన చప్పుడు, తలుపు మూసిన చప్పుడు వినిపించింది లోపలికి. మరో నిమిషం పిల్లాడు బావురుమని ఏడటం వినిపించింది. ఏమైందిరా, తలుపు సందులో వేలేసుకున్నావా అంటూ కంగారుగా రాఘవరెడ్డి చిన్నవాడిని ఒళ్ళోంచి దింపి లేచి వెళ్ళాడు. పిల్లాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళిన రాఘవరెడ్డి తిరిగి రాలేదు. యుగంధర్, ఇన్స్పెక్టర్ ఒకరి మొహం ఒకళ్ళు చూసుకున్నారు. యుగంధర్ జేబులోంచి పిస్తోల్ తీసి లేచి నిల్చున్నాడు. స్వరాజ్యరావు పిస్తోలు తీసి పట్టుకొని ప్రశ్నార్థకంగా చూశాడు యుగంధర్ని. యుగంధర్ పెదవి విరిచి గదిలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడే ఆగు, కదలక అనే హెచ్చరిక వినిపించింది. ఆ కంఠస్వరం యుగంధర్ మర్చిపోలేదు. 1000 గొంతుల్లో కూడా ఆ కంఠస్వరం గుర్తుపట్టగలడు. ఇన్స్పెక్టర్ తలుపు దగ్గరే ఆగిపోయాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్ గది తలుపుకి 10 గజాల దూరంలో ఉంది. అది నడవ, వీధి తలుపు మూసింది. పిల్లాడి ఏడుపు ఎక్కువైంది. యుగంధర్, ముందుకు అడుగు వేయకు అన్నాడు తలుపు దగ్గరున్న మనిషి. కళ్ళు చిట్లించి చూశాడు యుగంధర్. గదిలో దీపం వెలుగులో ఒక మనిషి తనకెదురుగా కనిపించాడు. కానీ ఆ మనిషిని తను సరిగా చూడలేకుండా ఉన్నాడు. తలుపు కొంచెం దూరంలో రాఘవరెడ్డి, లక్ష్మి నిల్చునున్నారు. వాళ్ళ వెనక పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాడి వెనక ఉన్నాడు ఆ మనిషి. యుగంధరు, స్వరాజ్యరావు ఆగిపోయారు. లోపలికి వెళ్ళి ఆ లాకెట్ తెచ్చి అన్నాడు అతను లక్ష్మిని ఉద్దేశించి. లక్ష్మి కదలలేదు. వెళ్ళు, నీ పిల్లాడు నీకు దక్కాలనే ఆశ ఉందా లేదా బెదిరించాడు అతను. లక్ష్మి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది. ఈ పిల్లాడు నా చేతిలో ఉన్నాడు. మేట నొక్కి తెప్పిస్తోలు పేలుతుంది. బుర్ర బద్దలై మీ కళ్ళ ముందే చస్తాడు. ఇది ఉత్త బెదిరింపు కాదు. ఆ లాకెట్ కోసం ఇప్పటికీ చాలా హత్యలు చేశాను. ఇంకా కొన్ని హత్యలు చేయటానికి జంకవలసిన అవసరం లేదు. ఎన్నిసార్లు హత్య చేసినా శిక్ష ఒక్కసారే పడుతుంది కదా అన్నాడు అతను. చేయి వెనక్కి విరిచి పట్టుకోవటం వల్ల 5 ఏళ్ల పసివాడు అమ్మా అంటూ బావురుమని ఏడుస్తున్నాడు. రాఘవరెడ్డి యుగంధర్ని దీనంగా చూశాడు. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. వెళ్ళమ్మా వెళ్ళు, ఆ లాకెట్ తీసిచ్చి, లేదా ఈ కర్కోటకుడు ఎంత పనైనా చేస్తాడు అన్నాడు రెడ్డి. లోపలికి వెళ్ళిన తర్వాత తెలివైన ఆలోచనలు ఏమైనా వస్తాయేమో, జాగ్రత్త. క్షణంలో తిరిగి రావాలి. నీ పిల్లాడి ప్రాణం నా చేతిలో ఉందని మర్చిపోకు. లక్ష్మి వెనక్కి తిరిగింది. నాన్న, బాబుని. లక్ష్మి గొంతు వణికింది. నువ్వు త్వరగా వెళ్ళిరా అమ్మా అన్నాడు రెడ్డి. మనం ఏం చేద్దాం అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ని రహస్యంగా. ఆ మాటలు హంతకుడికి వినపడ్డాయి. అతను నవ్వాడు. రాతి బొమ్మల్లా నిల్చోండి, కదలకండి యుగంధర్. నీ అసిస్టెంట్ రాజు, సినిమా తార స్వర్ణలత నా బందీలుగా ఉన్నారు. మర్చిపోకు. నన్ను ఇప్పుడు పట్టుకున్నారా, నీళ్లు తిండి లేక వాళ్ళిద్దరూ మలమల మాడి చేస్తారన్నాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఆలోచిస్తున్నాడు. హంతకుడు తమ వెనువెంట వస్తాడనుకోలేదు. ఆంధ్ర హోటల్ వద్ద చేరిన గుంపులో ఉండి ఉంటాడని, పోలీసులు పట్టుకుని లాకప్లో పడేసి ఉంటారని అనుకున్నాడు. లాకెట్ అన్వేషణలో అతని విషయం మర్చిపోయాడు. లేకపోతే గుంటూరు నుంచి విజయవాడ పోలీసులకి టెలిఫోన్ చేసి హంతకుడు దొరకలేదని తెలుసుకునేవాడే. ఆ సంగతి తెలుసుంటే తను జాగ్రత్తగా ఉండేవాడు. తన అజాగ్రత్త వల్లే ఈ దుస్థితి కలిగిందని యుగంధర్ తనను తాను నిందించుకున్నాడు. లక్ష్మి తిరిగి వచ్చింది. యుగంధర్కి ఇన్స్పెక్టర్కి మధ్య నుంచి వెళ్ళింది. ఆమెను ఆపి ఆమె చేతిలో లాకెట్ లాక్కుంటే ఆలోచించాడు యుగంధర్. చాలా ప్రమాదం. అన్నిటికీ తెగించినవాడు హంతకుడు. విచక్షణ లేకుండా పిస్తోల్తో అందరినీ కాలిస్తే అందరి ప్రాణాలు బలిచ్చిన వాడవుతాడు తను.
లక్ష్మికి అడ్డు వెళ్ళలేదు. దగ్గరకు వచ్చి చేతికంది అన్నాడు హంతకుడు. జడుస్తూ లక్ష్మి అతని దగ్గరికి వెళ్ళింది. చేయి చాచింది. అతను ఆమె అరచేతిలో ఉన్న లాకెట్ను అందుకున్నాడు. వెనక్కి జరుగు అని కేకేశాడు. ఆమె 2 అడుగులు వెనక్కి వేసింది. లాకెట్ జేబులో వేసుకుని తలుపు కొంచెంగా తెరిచి పిల్లవాడిని బయటికి తోసి, నా వెనక ఎవరూ రాకండి, వచ్చారా పిల్లాడి ప్రాణాలు దక్కవు. 10 నిమిషాల తర్వాత బయటకు వస్తే పిల్లవాడు బయటే ఉంటాడు. నీ పిల్లాడి ప్రాణం కాపాడుకోవాలంటే వాళ్ళని ఎవరినీ బయటికి రానివ్వకు అన్నాడు హంతకుడు. ఎవరూ బదులు చెప్పకముందే తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు అతను. యుగంధరు, స్వరాజ్యరావు ముందుకొచ్చారు. కానీ తలుపుకు అడ్డంగా నిల్చుంది లక్ష్మి. అడ్డం లేండి అరిచాడు స్వరాజ్యరావు. లేవను, మీరు వాళ్ళ వెనక వెళితే నా బాబుని చంపేస్తాడు అంది వణుకుతున్న కంఠస్వరంతో. ఈ పాటికి ఎలాగూ పారిపోయి ఉంటాడు అన్నాడు స్వరాజ్యరావు కోపంతో యుగంధర్ని చూస్తూ. రాజు హంతకుడి చేతిలో చిక్కడం వల్ల హంతకుడిని పట్టుకుంటే రాజుకు ప్రమాదం కలుగుతుందని కావాల్సి మీరు హంతకుడిని వదిలిపెడుతున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ని, నా డ్యూటీ నేను చేయాలి అన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్తో వాదించదలుచుకోలేదు. హంతకుడిని చేతులారా జారవిడిచారనే చింతతో ఇన్స్పెక్టర్ అవివేకంగా మాట్లాడుతున్నాడని తెలుసు. అమ్మా అని బయట నుంచి పిల్లవాడు తలుపు తట్టాడు. లక్ష్మి ఆతృతతో తలుపు తెరిచింది. గుమ్మం ముందు నిల్చున్న తన కొడుకును అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. వాడు ఎటు వెళ్ళాడు అడిగాడు ఇన్స్పెక్టర్. అసలే బెదిరిపోయిన ఆ పసివాడు ఇన్స్పెక్టర్ని చూసి ఏడవటం ప్రారంభించాడు. ఏయ్, ఏ ఊరు వెళ్తున్నావు అడిగాడు రాజు ఎండు గడ్డి మోపలు వేసుకుని వెళ్తున్న బండివాడిని. పట్నం అన్నాడు. పట్నం ఎన్ని మైళ్ళు ఇక్కడికి? 40. నీదే ఊరు? ఆనుమాటపేట. ఈ ప్రాంతాల్లో ఉన్న ఊరు పేరేమిటి? రాజుపాళెం. రాజు స్వర్ణలత వైపు తిరిగి, రాజు మీరు ఈ బండెక్కి పట్టణానికి వెళ్ళండి అన్నాడు. మీరు అని అడిగింది రాజుని స్వర్ణలత. నాకింకా పనుంది ఇక్కడ. మనల్ని బంధించి ఉంచిన ఇంటికి మళ్ళీ హంతకుడు వస్తాడు. ఆ సమయానికి నేను అక్కడ ఉండాలి అన్నాడు రాజు. ఒంటిగానా? అవివేకం అంది స్వర్ణలత. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. మీరు ఈ బండి ఎక్కి పట్నం వెళ్ళండి. దోవలో ఏదైనా కారు కనిపిస్తే ఆపెక్కండి. ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ టెలిఫోన్ ఉన్న స్థలం కానీ కనిపిస్తే ఆగి యుగంధర్ గారికి ఫోన్ చేయండి. ఆయన ఇంట్లో లేకపోతే క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని పిలిచి ఆయనకి జరిగింది చెప్పండి. రాజుపాళెం దగ్గర ఎడం వైపు ఖాళీ బాట మీద 1 మైలు వస్తే సౌకు తోట మధ్య పాడుబడ్డ ఇల్లుంటుందని అక్కడికి రమ్మని చెప్పండి అని గబగబా వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరిగా వెళ్ళమంటారా అడిగింది ఆమె. చికాకుతో చూశాడు. వెళ్ళక నాతో ఇక్కడే ఉంటారా మీరు? స్వర్ణలతను సందేహిస్తూ అతన్ని చూసింది. ఒంటిగా ఈ ఎద్దుబండిలో వెళ్ళటం కన్నా అదే మేలు అంది. దయచేసి నేను చెప్పినట్టు చేయండి. నాకిక్కడ పోలీస్ సహాయం కావాలి. మీరు పోలీస్కి కబురు అందజేయాలి అన్నాడు కటువుగా. స్వర్ణలత రాజును దీనంగా చూసి బండెక్కి కూర్చుంది. ఇక జాగ్రత్త, అమ్మాయి గారిని జాగ్రత్తగా పట్నం చేర్చావా, నీకు చాలా డబ్బిస్తారు. 10 బళ్ళ గడ్డి అమ్మితే వచ్చే అంత డబ్బు వస్తుంది అన్నాడు రాజు. బండి కదిలింది. రాజు నడి రోడ్డు మీద నిల్చుని వెళ్ళిపోతున్న బండిని చూశాడు. తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన దారినే త్వరగా నడక ప్రారంభించాడు. జేబులు తడుముకున్నాడు పరధ్యానంగా. సిగరెట్ ప్యాకెట్ లేదు, పిస్తోల్ లేదు, జేబు రుమాలు కూడా లేదు. ధైర్యం చేసి వెనక్కి వెళ్తున్నాడు. స్వర్ణలత చెప్పినట్టు అవివేకమైన పనేనేమో. స్వర్ణలతతో పాటు తను ఆ బండి మీద వెళ్ళి వీలైనంత త్వరగా పోలీసులు తీసుకురావాల్సింది. కానీ ఆలోగా హంతకుడు వచ్చి తను స్వర్ణలత లేకపోవడం చూసి పారిపోవచ్చు, లేదా పోలీసులు రావటం కనిపెట్టి ఆ ప్రాంతాలకు రాకపోవచ్చు. తన స్థితిలో ఉంటే యుగంధర్ ఏం చేసేవాడో ఆలోచిస్తూ సౌకు తోటలో నడుస్తున్నాడు. దరిదాపులు ఎవరో నడుస్తున్నట్టు అలికిడైంది. రాజు ఆగిపోయాడు. చటక్కున ఓ చెట్టు వెనక నక్కి నిల్చున్నాడు. ఆ చెట్టు బోదే, పెద్దది కాదు, వెడల్పైంది కాదు. అలికిడి చేసిన ఆ మనిషి ఆ వైపే వస్తూ ఆ చెట్టు వైపే చూస్తే తను పట్టుబడతాడు. కళ్ళప్పగించి చూస్తున్నాడు రాజు. మరింత దగ్గరగా అడుగులు వినిపించాయి. ఆ వస్తున్న మనిషి తనలో తనేదో గొణుగుతున్నాడు. చకచకా నడుస్తున్నాడు. తన వైపే వస్తున్నాడు. దాక్కునేందుకు అంతకన్నా వీలుగా ఉన్న చెట్టు దగ్గరలో ఉందేమో అని చూశాడు రాజు. ఏదీ కనిపించలేదు. అక్కడున్న చెట్లన్నీ ఒకేలా ఉన్నాయి. ఆ మనిషి దగ్గరకు వచ్చేశాడు. చకచకా నడుస్తున్నాడు. రాజు ఊపిరి బిగబట్టాడు. తనేం చేయాలి? ఇక డిటెక్టివ్ యుగంధర్, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వీధిలోకి పరిగెత్తారు. అది చూసి ఆశ్చర్యంతో కొంతమంది జనం ఆగిపోయారు. భారీగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు చూడటానికి. ఈ ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఇంతకుముందు. ఎటు వెళ్ళాడో చూసారా అడిగాడు యుగంధర్ ఆ గుంపును చూసి. వెంటనే ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న అర్థం కానట్టుగా చూశారు. ఇదేదో పోలీసు వ్యవహారం, మనకెందుకు వచ్చిందిలే, సాక్ష్యానికి కోర్టుకి రమ్మంటారు అంటూ ఒక అతను తన పక్కనున్న అతన్ని చెరచెరా లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిన మనిషి హంతకుడు. త్వరగా చెప్పండి అరిచాడు యుగంధర్.
తన పక్కనున్న ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యూనిఫామ్లో లేనట్టయితే ఆ గుంపులో వాళ్ళు తనతో సహకరించే వాళ్ళని యుగంధర్కి తెలుసు. ఆ ఇంట్లోంచి వచ్చిన మనిషేనా అడిగాడు తాపీగా ఓ వృద్ధుడు లక్ష్మి ఇల్లు చూపించి. అవును. లారీ ఎక్కి వెళ్ళాడు. లారీయా? ఎక్కడ ఆగుంది? వీధి చివరన ఆగుంది. పరిగెత్తికెళ్ళి లారీ ఎక్కాడు. ఆ లారీ ఎటు వెళ్ళింది? నేను చూడలేదు. ఇక్కడ ఆగి ఉన్న లారీ ఎటు వెళ్ళింది అడిగాడు యుగంధర్ సైకిల్ స్టాండ్ దగ్గర ఓ మనిషిని. అటు అని కుడివైపు చూపించాడు ఓ మనిషి. స్వరాజ్యరావు వెనక్కి పరిగెత్తి జీబు కారు వేగంగా తోలుకుపోనిచ్చి యుగంధర్ ముందు ఆపి ఎక్కండి, త్వరగా వెళ్తే పట్టుకోవచ్చు అన్నాడు. మీరు దిగండి, నేను వెళ్తాను. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ట్రంక్ రోడ్లన్నీ పోలీసులు కాపలా కాచి ఏర్పాటు చేయించండి. నాకు చిక్కకపోయినా పోలీసులకైనా చిక్కుతాడు అన్నాడు యుగంధర్. స్వరాజ్యరావుకు ఆ సలహా నచ్చింది. జీబులోంచి దిగాడు. మరుక్షణం యుగంధర్ డ్రైవింగ్ సీట్లో ఎక్కి కారు అతివేగంగా పోనిచ్చాడు. ఊరి పొలిమేరలు దాటకముందే స్పీడోమీటర్ 70 మైళ్ళు చూపించింది. లారీ ఎంత స్పీడ్గా వెళ్తున్నా దాన్ని కలుసుకోగలనే ధైర్యం ఉంది యుగంధర్కి. ఒక చెయ్యి స్టీరింగ్ వీల్ మీద పెట్టి రెండో చేత్తో జేబులోంచి పిస్తోల్ తీసి పట్టుకున్నాడు. అంత స్పీడ్లో పోతున్నా ఒక చేత్తోనే స్టీరింగ్ని కంట్రోల్ చేస్తున్నాడు యుగంధర్. ఊరు దాటి 10 మైళ్ళు దాటాడు. స్వరాజ్యరావు అప్పటికీ సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలుసుకుని ఏలూరు నుంచి బయట ఊళ్ళకు వెళ్లే దారులన్నీ కాపలా కాయిస్తాడని, చుట్టుపక్కల ఊళ్ళ పోలీసులకి ట్రంక్ ఫోన్ చేసి హంతకుణ్ణి పట్టుకునే ఏర్పాటు చేస్తాడని తెలుసు. అందుకే యుగంధర్ చాలా ధైర్యంగా ఉన్నాడు. బాగా దూరంలో ఒక లారీ కనిపించింది. ఒంట్లో రక్తం అంతా ఒక్కసారిగా గుండెలోకి పొంగినట్టయింది యుగంధర్కి. యాక్సిలేటర్ మీద కాలు మరింత గట్టిగా నొక్కాడు. జీబు కారు వేగం ఇంకా ఎక్కువైంది. యుగంధర్ ఆశ్చర్యంతో లారీని చూస్తున్నాడు. లారీ చాలా నెమ్మదిగా వెళ్తోంది. ఎందుకంత నెమ్మదిగా వెళ్తోంది? హంతకుడు వెళుతున్న లారీ కాదేమో. జీపు రోడ్డును మింగేస్తోంది. యుగంధర్ లారీని సమీపిస్తున్నాడు. కొంచెం దూరం నుంచి ఆ లారీ అసలు కదలటం లేదని తెలుసుకున్నాడు. రోడ్డుకి ఎడమ పక్క ఆగుంది. యుగంధర్ స్పీడ్ తగ్గించాడు. లారీ ఎందుకు ఆగింది? చెడిపోయిందా? హంతకుడు దాన్ని బాగు చేస్తున్నాడా? పోలీసులు తన వెంట వస్తారని తెలియదు అతనికి. తెలిసి పిస్తూల్తో తయారుగా ఉన్నాడా? దేనికైనా తెగించినవాడు కదా. యుగంధర్ జీపు స్పీడ్ మళ్ళీ ఎక్కువ చేశాడు. రైజ్యమంటూ లారీని దాటి వెళ్ళిపోయాడు. లారీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు వంగి చూశాడు. లారీలో కానీ లారీ పక్కన కానీ ఎవరూ లేరు. లారీ మాత్రం రోడ్డుకి ఎడం పక్క ఆగుంది. యుగంధర్ సడన్ బ్రేక్ వేశాడు. రివర్స్ గేర్ వేసి కారు వెనక్కి నడిపి లారీ పక్కన ఆపాడు. జీపులోంచి దిగి లారీ బానెట్ ముట్టుకుని చూశాడు. వేడిగా ఉంది కనుక ఆ లారీ కొంచెంసేపటి కింద అక్కడికి వచ్చి ఆగింది. హంతకుడు ఆ లారీలోనే వచ్చాడా లేక ఎవరన్నా ఆ లారీ అక్కడ ఎందుకో ఆపి అలా చేలల్లోకి వెళ్ళారా? లారీ హారన్ నొక్కితే హంతకుడే ఈ లారీలో వచ్చి ఉన్నట్టయితే తప్పించుకుని పరిగెత్తుకుపోతాడు. లారీ డ్రైవింగ్ సీట్ దగ్గరికి వెళ్ళి నేలను పరీక్షగా చూశాడు యుగంధర్. వెడల్పుగా ఉన్న పెద్ద అడుగు జాడలు కనిపించాయి. లారీ పక్క నుంచి గట్టు దిగి చేలల్లోకి ఆ లారీ డ్రైవర్ వెళ్ళినట్టుగా అడుగు జాడలను బట్టి తెలుసుకున్నాడు. యుగంధర్ సందేహించలేదు. పిస్తోలు చేతిలో గట్టిగా పట్టుకుని గట్టు దిగాడు. అది వరి చేను. పైరు మోకాలెత్తున పెరిగి ఉంది. దగ్గరలో బావి ఉంది. దాని పక్కన కొన్ని చెట్లు గుబురుగా ఉన్నాయి. కాలిబాట చెట్ల మధ్య నుంచి వెళ్తోంది. హంతకుడు అటు వెళ్ళాడు. గట్టు మీద కూడా అక్కడక్కడ అడుగు జాడలు కనిపించాయి. జాడలు స్పష్టంగా లేవు. అంటే ఆ మనిషి పరిగెత్తాడనమాట. అందుకే పాదాలు నేల మీద బరువుగా పడలేదు. ఆ చెట్ల మధ్య దాక్కున్నాడా? వెళ్ళిపోయాడా? డిటెక్టివ్ యుగంధర్ పరిగెత్తాడు. బావికి కొంచెం దూరంలో ఆగిపోయాడు. ఆ చెట్ల గూబురిలోకి వెళ్ళటం అవివేకం. హంతకుడు అక్కడ దాక్కుని ఉంటే ఏ చెట్టు వెనక నుంచో పిస్తోల్తో తన కాలుస్తాడు. చెట్ల మధ్యకి వెళ్ళకూడదు. ఆ గుబురికి కొంచెం దూరంగా ఇంకో ఖాళీ బాట ఎడం వైపు వెళ్తోంది. ఆ బాట మీదకి వెళ్ళాడు. అడుగు జాడల కోసం నేల మీద చూశాడు. లేవు. కనుక ఆ లారీ తోలుకొచ్చిన మనిషి చెట్ల మధ్యనే ఉండాలనుకున్నాడు. ఆ చెట్ల గుబురు చుట్టూ తిరిగి వెనక్కి వెళితే అతను ఎటు వెళ్ళింది తేలొచ్చు. యుగంధర్ పరిగెత్తాడు. చెట్ల గుబురు వెనక ఉన్న గట్టుకు దూరంగా ఆగి నేలను పరీక్షగా చూశాడు. అడుగు జాడలు లేవు కనుక ఆ లారీ డ్రైవర్ ఆ చెట్ల మధ్యకే వెళ్ళాడు. అక్కడే ఆగిపోయాడు. ఇంకా అక్కడే ఉండాలి. అక్కడి నుంచి పారిపోకుండా తను జాగ్రత్త పడాలి. రెండు వైపులా కాపులా కాయటం ఎలా? తన వెనక వైపు నిల్చుంటే రోడ్డు మీదకు పరిగెత్తి వెళ్ళిపోతాడు. తను ముందు నిల్చుంటే వెనక నుంచి చేలల్లోకి పరిగెత్తి వెళ్ళిపోతాడు. తనకు కనిపించడు. ఆ దరిదాపుల్లో ఎవరైనా రైతో కాపో కనిపిస్తాడేమో చూశారు. కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏమిటి ఉపాయం? ఆ లారీలో వచ్చిన మనిషి హంతకుడు కాడేమో. తను కాలం వృధా చేస్తున్నాడేమో. తనిక్కడ ఉండగా హంతకుడు పారిపోతున్నాడేమో. యుగంధర్ మనసులో రకరకాల ఆలోచనలు, ఎన్నో సందేహాలు కలిగాయి. ఇప్పుడు ఏం చేయాలి అనే సందిగ్ధంలో పడ్డాడు. మరి తరువాయి భాగం కోసం రేపటి వరకు వేచి చూద్దామా? నిజంగా
చాలా టిపికల్గా ఉంది స్టోరీ. ఈ స్టోరీలో ఆయన ఎన్ని పథకాలు వేస్తున్నాడో, ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడో, అంతగానం ఎదురుగా ఉన్నటువంటి అపోజిషన్ కూడా అలాగే ఉంది. చాలా గట్టిగా ఉంది అవతల అపోజిషన్ కూడా. అంత హడావిడి పడాల్సి వస్తుంది ఆ మనిషిని పట్టుకోవటానికి. అపోజిషన్ అంత భయంకరంగా ఉన్నప్పుడు ఈయన ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. బేసిక్గా ఇంకా చాలా స్పీడ్ ఉండాలి యుగంధర్. కానీ ఎంతవరకైనా ఆయన మనిషే కదా, సో ఇట్ విల్ హ్యాపెన్, అలాగే జరుగుతుంది. అందుకనే గుడ్, మంచి స్టోరీ. మీరన్నట్టు సార్ చాలా బాగా రాస్తారు బేసిక్గా, సాంబశివరావు గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఆయన నవలలు చదవటానికి ప్రయత్నించండి అని. గ్యారంటీగా మీ ముందుకు ఆయన నవలలతో మళ్ళీ వస్తాను. ఈ నవల అయిపోగానే ఇంకో నవలతో మళ్ళీ వద్దాం. అది కూడా ఇలాంటిదే అయి ఉండాలి. అదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.